సృజన అద్దంకి సృజన సాహిత్య సమావేశానికి విచ్చేసిన కవులు సాహితీ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు మన ప్రతి నెలవారీ సృజన సాహిత్య కార్యక్రమంలో భాగంగా పోతన భాగవతం నుంచి గజేంద్ర మోక్షం ఈ అంశం గురించి ఈరోజు శ్రీ వారణాసి రఘురామశర్మ గారు ప్రసంగిస్తారు. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ లక్కరాజు శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మలాది శ్రీనివాసరావు గారు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గారు, వీరిని వేదిక మీదకి సృజన సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు మన కార్యక్రమానికి ప్రధానమైన వ్యక్తి శ్రీ వారణాసి రఘురామశర్మ గారు. వారి గురించి క్లుప్తంగా రెండు మాటలు. వారు అద్దంకిలో చాలా లబ్ధ ప్రతిష్ఠలు, వారణాసి వారి వీధి, చాలా ప్రముఖ కుటుంబం నుంచి వారు వచ్చారు. సాంఘిక శాస్త్ర అధ్యాపకులుగా విద్యార్థులకి ప్రపంచ చరిత్రనికి కళ్ళ కట్టినట్టుగా చూపించిన దార్శనికులు. వీరు సంగీతము, సాహిత్యము, అభినయం, వాచకం కలగలిపిన ఒక గొప్ప నటులు. అలాగే నాటక రంగంలో సరికొత్త ప్రమాణాలతో నాటకరంగం గౌరవాన్ని ఇనుబడింపు చేసిన రంగస్థల కళాకారులు. అలాగే అద్దంకి నాటకరంగ చరిత్రలో కళాసాగర్ సంస్థ ద్వారా ఎన్నో గొప్ప నాటకాలను అద్దంకి ప్రజలకి దగ్గర చేసి తన వాచకము ద్వారా శ్రోతల్ని మంత్రముగ్ధులను చేసిన శ్రీ వారణాసి రఘురామశర్మ గారిని సాదరంగా వేదిక మీదకి సృజన ఆహ్వానిస్తూ ఉంది. అధ్యక్షులు వారు ఇక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సాయంకాలం వేళ ఉదయం అంతా వడగాల్పులు, సాయంత్రం 4 తర్వాత వాతావరణం మారి చల్లని వాతావరణంగా ఏర్పడింది. మరి ఈరోజు ప్రముఖులు, మంచి విషయావగాహన కలిగినటువంటి మాస్టర్ వారణాసి రఘురామశర్మ మాస్టర్ గారి ద్వారా ఒక మంచి చక్కని రసాత్మకమైన ఉపన్యాసాన్ని వినబోతున్నారని అనుకుంటున్నాను. అలానే జరుగుతుంది. మేము ఏమాత్రం నిరాశ నిస్పృహలు గురి కాకుండా ఆనందోత్సవ డోలకల్లో చక్కగా ముందుకి వెళ్తారని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మల్లాది శ్రీనివాసరావు గారు ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రార్థన మీరేనా? గాడేపల్లి దివాకర్ దత్ గారు. ధవళతరాంబరద్యుతు సుధాకర వర్ణుని మోదక ప్రియున్ భువనములన్నిటన్మలయు పూజ్యు ప్రసన్నముఖున్ చతుర్భుజున్ కవిహితకారిణీ సృజన కల్పమహీరుహ శాఖనున్న ఈ కవిశుకపాళి వేడుకొను గాఢపు భక్తిని విఘ్నశాంతికై వందనమద్రిజా విమల వామ ముఖంబుజ బాలభాస్కర సుందర మందహాస పరిశోభిత మత్త గజేంద్ర వక్త్ర నిండెందమునందు భక్తిమై నిల్పిన తీర్తువు కోర్కులెల్ల ఆనంద సుధాబ్ది దేల్చి సృజనందయనేలర నిన్ను గొల్చెదన్ కవిహితకారిణి కమల గర్భుని హృత్సరసీ విహారిణి ప్రవిమల తెలుగు భారతినుపాసన జేయు కవీశ మండలి నవభవితవ్యమున్ సృజన నల్దిశలన్ ప్రసరింపజేయగా ధవళతరంబులై వెలుగు తావక దీప్తులనిచ్చి బ్రోవవే మాసమునకొక్కసారి గ్రామమున కలుగు కవులనొక్కట చేరిచి కవన గోష్ఠి జరుపగా చేసి పద్యగద్య రచనముల కుతుకమున గూర్చు సృజన మానతుల గొనుమా. భాగవతం మీద కరుణశ్రీ గారు, అలానే శ్రీ నారాయణ రెడ్డి గారు, ఉత్పల్ సత్యనారాయణ గారు, అలాంటి ప్రముఖులు ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రపంచవ్యాప్త పరివ్యాప్తం చేశారు. మరి కరుణశ్రీ గారు ఏమన్నారంటే, పట్టునది కలమో హలమో, చేయునది పద్యమో సేద్యమో అన్నారు. ఆ మహానుభావుడు ఏ రాజుల దగ్గరికి వెళ్ళలా. పోతన మహానుభావుడు తన యొక్క సంగీత సాహిత్యాన్ని అమ్ముకోలేదు, నమ్ముకున్నాడు. ఆ సరస్వతీ మాత కరుణా కటాక్ష లబ్ధికి పరిగినవాడు, శ్రీరామచంద్రుని దర్శనం కలిగినవాడు. కాబట్టి నేను ఈ గ్రంథాన్ని
పరాలకు అంకితం చేయనని చక్కగా నియమనిస్తూ ఉన్నారు. అలానే సీనారే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మనందరికీ తెలిసినటువంటి ప్రముఖ వ్యక్తి. ఆయన కూడా అన్నారు, వీరందరూ భాగవతాన్ని కాచి వడపోసినటువంటి మహానిధులు, జ్ఞాన నిధులు. అందుకే ఆయన ఒకే ఒక మాట అన్నాడు, తెలుగువారి పుణ్యాల పేటిక అన్నాడు. తెలుగువాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాల పేటిక భాగవతం అన్నారు. భాగవతం సంస్కృతంలో ఆయన రచించినటువంటి వేదవ్యాసుడు, ఆ వేదవ్యాసుని మనం ఒకసారి తలుచుకోవడం మన కర్తవ్యంగా భావించి, వ్యాసం వశిష్టం నప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః నమో నమః. అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని ప్రపంచ విజ్ఞానంగా విభజించి లోకానికి అందించిన మహనీయుడు కాబట్టి మనం ఆయన తలుచుకోవాలి తప్పదు. ప్రాతస్మరణి వేదవ్యాస మహర్షికి చాలా పేర్లు ఉన్నాయి. బాదరాయణుడని, సాత్యవతేయుడని, వ్యాసుడని, బదరికి వనంలో ఉన్నటువంటి అలానే పరాశరాత్మజుడని అనేక పేర్లు ఉన్నాయి. మహాభారతం లాంటి పురాణాలు 18 పురాణాలు 18 ఉపపురాణాలని రచించి అలానే ఉపనిషత్తు ఆణులకి వ్యాఖ్యానాలు రాసి ఎంతో విశాలమైనటువంటి వేదాలని అధ్యయనం చేసి దాన్ని విభజన చేసి వేదవ్యాసుడుగాను శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం కాబట్టి బదరికావనంలో తపస్సు చేసినటువంటి తపోశాలి కాబట్టి బాదరాయణుడని, పరాశరుడు కుమారుడు కాబట్టి పరాశరాత్మజుడని, కృష్ణద్వైపాయనుడని, కృష్ణద్వీపం ఆయన రంగు కృష్ణకారంలో ఉంటుంది. నారాయణం నమస్కృత్యం అన్నారు. నారాయణ స్వరూపం అంటే ఆయన కాలంలో తెలిసినటువంటి ఎన్నో విశేషాలు వేలాది పుంకాలుగా రచించి పౌరాణిక వాంగ్మయాన్ని ప్రపంచానికి అందించిన ఆది గురువు అలానే జగద్గురువుగా కీర్తించబడ్డారు. ఆ మహానుభావుడికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఆయన వ్రాసినటువంటి భాగవతంలో 4 అధ్యాయాలు 97 శ్లోకాలతో గజేంద్ర మోక్షాన్ని వ్రాయటం జరిగింది. ఈ గజేంద్ర మోక్షానికి మనం అనుకున్నట్టుగా దాని టైటిల్ మార్పు వేరు, గజేంద్ర మోక్షణం అని దాని పేరు పెట్టాడు ఆయన. మరి పోతన గారు ఏం చేశాడంటే దానిలో ఇంకా విశేషాలను ఎలాబరేట్ చేసుకుంటూ 12 స్కందాలుగా భారతంలో భాగాలని పర్వాలు 18 అంటారు, రామాయణంలో భాగాల్ని కాండలు అంటారు, భాగవతంలో భాగాల్ని స్కందాలు అంటారు. 18 దాంట్లో 12 స్కందాలుగా రచించాడు. ఈ 12లో గజేంద్ర మోక్షణం బదులుగా గజేంద్ర మోక్షం అని పేరు పెట్టారు. ఈ గజేంద్ర మోక్షం అని పేరు పెట్టి దానిలో 12 స్కందాల్లో మరి తయారు చేసుకొని దానిలో 120 శ్లోకాలుగా పద్యము వచనం ఆ రెండింటినీ కలిపి సహజ పండితుడైనటువంటి పోతన గారు ఆంధ్రీకరించి మనకు అదృష్టవంతుడయ్యాడు. మరి గజేంద్ర మోక్షం గురించి అలానే పోతన గారి పద్యాల గురించి తెలియనివాడు విననివాడు ఎవరు ఉండరు. ప్రథమ, ద్వితీయ, తృతీయ ఇలా మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈయన యొక్క చరిత్ర అంటే కాలానికి ఎంతో దూరంలో 5000 సంవత్సరాలు ఇంకెంత దూరం ఉందో అది చర్చల్లో జరుగుతూనే ఉంది వేదవ్యాసుడి. మరి పోతన గారు 1400 నుండి 1470 దాకా జన్మించినట్టు, 70 సంవత్సరాలు జీవించినట్టు, ఏకశిలా నగరంలో కొంతకాలం అక్కడ దగ్గర ఉన్నటువంటి బమ్మెర అనే గ్రామంలో నివసించినట్లుగా మనం చదువుకున్నటువంటి పటిష్టమైన పుస్తకాల ద్వారా తెలుస్తుంది. సహజ పండితుడు, శ్రీరామ భక్తుడు. కానీ వాళ్ళ నాన్న పేరు కేశన, వాళ్ళ అమ్మగారి పేరు లక్కమాంబ. కేశన గారు మొట్టమొదట శైవ మతావలంబి లేదా శైవ భక్తుడు. ఈయన కూడా తొలి వయస్సులో శైవ భక్తుడే.
ఆ తరువాత కాలక్రమంలో మారాడు. తెనాలి రామలింగ కవి తెనాలి రామకృష్ణ కవిగా మారినట్టుగా కాలక్రమంలో పరిణామక్రమం చేశారు. సరే, పోతన గారు విశేషాలు మరి ఇంకోసారి చెప్పుకుందాం. ఇంకా ఉన్నాయి, చాలా విశేష అంశాలు ఉన్నాయి. తదుపరి చాలామంది ఆసక్తిగా మేము బలానా మాస్టర్ గారి యొక్క గళం ద్వారా వినాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికి కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి ఇచ్చేసిన కూర్చున్నటువంటి ఆసీనులైన వారు అద్దంకి పట్టణానికి సుపరిచితులు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేశారు. కానీ ఆయన లోనున్నటువంటి సాహిత్య ఎంతో ఉంది. ఆయన లోతుగా బాగా విశ్లేషించినటువంటి వ్యక్తి. పట్టణంలో అద్దంకి కళా వాచస్పతిగా మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడంటే నిరంతరం శ్రమ చేసి దాని మీద కూర్చొని అవసరమైతే నోట్స్ తయారు చేసుకొని సాధికారంగా ఉంటూ ఈ ఉపన్యాసం చెప్పబోయే ఒక వారం రోజులు ఉపవాసంతో ఉన్నట్లుగా పుస్తక వాసంతో ఉండి అవే మనసులో గుణించుకుంటూ ఉంటాడు. ఒక వాక్యం గదిస్తే చాలా చెప్తారు. మనకు తెలిసినటువంటి మాస్టర్ గారు పద్యాల జోలి నేను వెళ్ళను. ఏదో సందర్భంలో చివరిగా దాన్ని చర్చించుకుందాం. మరి ఈ అవకాశం ఆయనకి ఇచ్చినట్లయితే మీ కోరిక తీరినట్లు ఉంటుంది. ధన్యవాదాలు తెలియజేస్తూ నేరుగా కార్యక్రమంలోనికి గజేంద్ర మోక్షం. గజము అంటే తెలుసు, కరి మకరి, వీటి యొక్క కథని ఆశాంతం వినిపిస్తారు. చక్కని కరణం గళం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి దేహము రూపస్సు, దైవదత్తమైనటువంటి బుద్ధి, జ్ఞాపక శక్తి, అలానే ఏ విషయమైనా చెప్పదలుచుకున్నాడంటే మరిచిపోకుండా చక్కగా, అసలు ఒక పండు ఒలిచి చేతిలో ఇచ్చినంత చక్కగా చెప్పగలరు. ఇవన్నీ నేను చెప్పకూడదు, అతిశయోక్తులు కాదు, నిజమైనటువంటి ఉక్తులు. మరి ఈ కార్యక్రమంలో మలా శ్రీనివాసరావు గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడతారు. సభాధ్యక్షులు లక్కరాజు వారు, అదేవిధంగా గురుతుల్యులు పెద్దలు రఘురామకృష్ణ గారు మాస్టారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇంతమంది సాహితీ మిత్రుల మధ్య నన్ను ప్రజ్వలన కార్యక్రమానికి నిశ్చయించినందుకు సృజన సమావేశ అధ్యక్షుల వారికి, ఈ సృజన కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అదృష్టం నాకు సాహితీపరంగా మాత్రం రాలేదు. నేను రోటరీలో అన్ని కార్యక్రమాల్లో అందరి ప్రెసిడెంట్లతోటి, అందరి సెక్రటరీలతోటి, ట్రెజరర్లతోటి సేవా కార్యక్రమాలు ప్లాన్ చేయడంలో కానీ, సేవా కార్యక్రమాలు సేకరించడంలో కానీ, ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతల్లో ప్రథమ స్థానం అని కాకుండా ఒక యాక్టివ్ కార్యకర్తగా ఆ పాత్రను పోషించాను. కాబట్టి ఈ సృజనలో కానీ, ప్రతిభామూర్తుల్లో కానీ, సాహితీ మిత్రమండలిలో కానీ, ఈ అద్దంకి లోకల్గా ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికి కూడా నన్ను గుర్తించడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి సాహితీ మిత్రులందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అద్దంకి నట సార్వభౌముడిగా అనడంలో అతిశయోక్తి లేదని నేను అనుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని పోతన భాగవతం గజేంద్ర మోక్షం అనే దాన్ని వారణాసి రఘురామ శర్మ గారి స్పీచ్ కోసం, ఆ గ్రంథం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి టైము వృధా చేయకుండా వారికి మనం అప్పగించి మనం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుందామని కోరుకుంటూ వారికి అవకాశం కల్పిస్తామని ప్రెసిడెంట్ గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మేస్టారు. ఒక 5-6 సంవత్సరాలు 9-6 సంవత్సరాల క్రితం ప్రతిభామూర్తులు కార్యక్రమంలో ఆర్టీసీ వాళ్ళు జరిపిన కార్యక్రమంలో మాస్టర్ గారు తెలుగు పాట, దాని యొక్క సాహితీ వైరోహం అని ఒక చక్కని ఉపన్యాసం ఇచ్చారు. కొంతమందికి నిరూపణలు కావాలి కదా, చరిత్ర పరిశోధనలకి నిరూపణలు కావాలి. నా దగ్గర దాచిపెట్టినటువంటి ఒక జిరాక్స్ కాపీ, ఇది నేనేం చదవను, ఊరక మోడల్ చూపించాను. ధన్యవాదాలు. మాస్టర్ గారి శ్రమకి
ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కోసారి రికార్డింగ్ చేయమంటే ఒప్పుకోడు. ఉండాలి మాస్టర్, ఉండాలి సార్, మీలాంటి వాళ్ళు చేసిన రికార్డింగ్ వినడానికి భవిష్యత్ తరాల వాళ్ళకి కొంతమంది రాయమని ప్రోత్సహిస్తాను నేను, కొంతమంది మాట్లాడమని ప్రోత్సహిస్తాం, కొంతమంది రికార్డింగ్ చేయండి సార్ పనికి వస్తాయి, మాలాంటి తెలియని వాళ్ళు ఎన్నో సంగతులు తెలుసుకోవచ్చు అని ఆయన్ని ప్రోత్సహిస్తున్నాం. మరి మీరు ఒక కొత్త కోణంలోనికి ప్రవేశించబోతూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి సాహితీ మూర్తిని ప్రతిబింబిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదనీరదేందుఘనసారపటీరమరాళ మల్లికాహార తుషారఫేణ రజతాచలకాశఫణీశకుందమందార సుధాపయోదిసి తతామరసామరవాహిని శుభాకారతనుపు నిన్ను మదిగానగ నిన్నడు భారతి. వాగర్ధావివ సంవృక్తౌ వాగర్ధాపతిపతయే జగతత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. సభకు విచ్చేసినటువంటి సాహితీ ప్రియులైనటువంటి అద్దంకి పురప్రముఖులకు మరియు పద్య పరిమళ మెరిగినటువంటి రసజ్ఞులకు ఈ స్వాగతం పలుకుతూ, ఈనాడు బమ్మెర పోతనామాచ్యుడు సంస్కృత భాగవతాన్ని తెలుగులో అనువదించినటువంటి దానిలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షాన్ని గురించి నేను ఇవాళ ఈ వేదిక మీద చెప్పడానికి నాకు అవకాశం కల్పించినటువంటి సృజన అధ్యక్షులు మరియు సృజన కార్యవర్గ సభ్యులకి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కార్యక్రమంలోకి వెళ్తున్నాను. వ్యాస మహర్షి రచించి అనుగ్రహించినటువంటి శ్రీమదాంధ్ర భాగవతాన్ని సంస్కృత భాషలో ఆయన రాస్తే దాన్ని తెలుగులో బమ్మెర పోతనామాచ్యుడు ఆంధ్రీకరించినటువంటి విషయం లోక విదితమే. సకల పురాణాలలో శిరోమణి భాగవతం. దానికి కారణం భాగవతంలో ఉన్న భక్తి కథలే కాదు, బమ్మెర పోతనామాచ్యుని కమ్మని తీయని తేనెలూరేటటువంటి కవితా మాధురి. భాగవతంలో 12 స్కందాలుంటే అందులో ప్రతి ఘట్టము కూడా పుణ్యపదమైనటువంటిదే. అష్టమ స్కందంలోని భక్తి రసగాథ గజేంద్ర మోక్షం. మోక్ష సాధనకు భక్తి ప్రధానమైనదైతే భక్తి మార్గాలలో శరణాగతి ఉత్తమోత్తమైనటువంటిదని భాగవతం ప్రత్యక్ష పరోక్ష రీతులలో పదే పదే ప్రస్తావించింది. దానికి నిదర్శనమే ఈ గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం వృత్తాంతం ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు సంస్కృతంలో వ్యాస మహర్షి 96 శ్లోకాలతో రచిస్తే దానిని పోతన గారు స్వతంత్రించి స్వేచ్ఛానువాదం చేసి, అంటే మక్కీకి అనువాదం చేయకుండా కొంత స్వేచ్ఛ తీసుకొని 120 చిన్న పెద్ద పద్యాలతో వచనాలతో దాన్ని కమనీయమైన రమణీయ గాథగా రూపొందించారు బమ్మెర పోతనామాచ్యుడు. పోతన రచించినటువంటి ప్రతి పద్యం కూడా పరమాత్మ ప్రబోధకమే. అతని హృదయం భక్తిమయం, అతని జీవితం శ్రీరామచంద్రమయం, అతని కలం కమనీయం. భాగవతం అనేటటువంటి కావ్య కన్యకను అలంకార భూషితగా రసభాషితగా తీర్చిదిద్దినబట్టే పోతన గారి రచన ఆనందరస కందాయం. భాగవతామృత కలశంలో నుంచి జాలువారినటువంటి భక్తి జ్ఞాన వైరాగ్య రాగరసధారే ఈ గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షంలోకి వెళ్ళే ముందు దీని యొక్క పూర్వోత్తరం కొంచెం చెప్తాను. తామస మన్వంతరంలో హరిణి హరిమేధులనేటటువంటి దంపతులకు శ్రీ మహావిష్ణువు పుత్రుడిగా జన్మించి శ్రీహరిగా ప్రసిద్ధి చెందాడు. ఆర్తత్రాణపరాయణుడు, శరణాగత రక్షకుడుగా భక్తుల చేత కీర్తన ఉంది. మకరిపాలైనటువంటి ఆ కరిరాజును ఎలా రక్షించాడనేది సుఖమహర్షి చెప్పబోనగా ఒకంత ఆశ్చర్యానికి గురైనటువంటి
ఆ పరీక్షిత్ మహారాజు ఆ సుఖమహర్షిని ఈ విధంగా ప్రశ్నించాడు. నీరాట వనాటములకు పోరాట మెట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాట మెట్లు మానెను, ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఓ మహాత్మా, నీరాటము వనాటము, నీటిలో నివసించే మొసలికి వనాల్లో తిరిగేటటువంటి ఏనుగుకి ఎందుకు కలహం సంభవించింది? ఒకవేళ కలహం సంభవించి పోరాటం జరిగితే ఆ పోరాటంలో పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎందుకు కలగజేసుకోవాల్సి వచ్చింది? కలగజేసుకొని ఆ గజేంద్రుని యొక్క ఆరాటాన్ని బాపటానికి శ్రీ మహావిష్ణువు ఏమి చేశాడు? ఆ విషయం తెలుసుకోవాలని నా మనసు మిక్కిలిగా కుతూహలపడుతున్నదని పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఈ విధంగా ప్రశ్న వేశాడు. పంచరత్న ఘట్టాలలో ఒకటైనటువంటి భాగవతంలోని గజేంద్ర మోక్షంలో ఎత్తుగడ పద్యం, తొలి పద్యం ఇదే పద్యం. ఈ పద్యంలోనే పోతరామాచ్యుని యొక్క కవిత చాతుర్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, నీరాటము, వనాటము, పోరాటము, ఆరాటము, ఘోరాటము. ఒక చిన్న కంద పద్యంలో ఇన్ని ప్రాసలు ఏర్పరిచాడు. అంటే దీంట్లో త్రిపాస ఉంది. భాషకు అలంకారాలు సౌందర్యాన్ని చేకూరుస్తాయి. అలాంటప్పుడు ఈ పోరాట, నీరాట, ఆరాటాలలో మనకు 2 లేక 3 అక్షరాలు ఉన్నటువంటి పదాలు ఒక పద్యంలో పదే పదే ప్రస్తావిస్తూ అర్థభేదం కలిగి ఉంటే అవి యమకాలంకారం అని చెప్పచ్చు. మంచి యమకాలంకారానికి ఉదాహరణ ఈ ఎత్తుగడ పద్యంలో ఉన్నటువంటిది నీరాటవనాటలకనే పద్యం. ఇకపోతే ఈ పద్యంలో ఘోరాటవిలోని భద్రకుంజరమునకు, భద్రకుంజరము అంటే అత్యుత్తమమైనటువంటి గజజాతిలోనటువంటి ఏనుగులని భద్రగజాలు అంటారు. సాధారణంగా ఈ భద్రగజాలని దైవ కార్యాలకు మాత్రమే ఉపయోగిస్తారు. రాజుల సైన్యాల్లో కానీ లేకపోతే అడవిలో తిరిగే మృగాల్లో కానీ కాదు. భద్రగజాన్ని మనం టెంపుల్స్కి వెళ్తుంటాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళినా, గురువాయూరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కనిపించే ఏనుగులన్నీ కూడా అవి మేలు జాతి అయినటువంటి భద్రగజాలు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ అడవిలో సంభవించినటువంటి ఈ ఘోరము ఈ భద్రగజానికి పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎలా రక్షించాడు? ఏ కథలందు పుణ్యశ్లోకులు హరి చెప్పబడును సూరిజనముచే, ఆ కథలను పుణ్య కథలని ఆకర్ణించుదురు పెద్దలతి హర్షమునన్. మహాత్మా, పుణ్యులు జ్ఞానులైన వారు ఏ కథలు చెప్తే పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఆనందంలో మునిగి తేలుతారు. అటువంటి పరమాత్ముడు, పరంధాముడు, పుణ్యశ్లోకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథను వినాలని నా మనస్సు కుతూహలపడుతున్నది. దయచేసి ఆ మహనీయుడి యొక్క దివ్యగాథను, లీలా విశేషాల్ని నాకు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానని ఆ పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని ఇలా అడిగాడు. అప్పుడు ఆ సుఖమహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ రాజా, రాజేంద్ర విను, సుధారాశిలోనొక పర్వతంబు త్రికూటంబనదనరుచుండు, యోజనాయుతమగుయున్న తత్వంబు నంతియ వెడల్పు నతిశయిల్లు, కాంచనయస్సార కలధౌతములై 3 శృంగములు మనసియుండు, తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు, భూరి భూజలతా కుంజ పుంజములను మోసి పరతెంసు పల్చిలయేటి మొత్తములను మరగి తిరిగడి దివ్య విమానములను చరుల క్రీడించు కిన్నెర చేయము గలిగి. ఓ పరీక్షిత్ మహారాజా, పాల సముద్రంలో త్రికూటం అనేటటువంటి ఒక గొప్ప పర్వతం ఉంది. అది ఎంత పెద్ద పర్వతం అంటే దాని యొక్క వెడల్పు 1 యోజనము, అంతే ఎత్తు, యోజనమంత ఎత్తు ఉన్నది, యోజనమంత వెడల్పు ఉన్నటువంటి పెద్ద పర్వతము. దాని మీద
3 శిఖరాలు ఉన్నాయి. కాంచన అయస్సార కలధౌతములు. కాంచనం అంటే బంగారము, అయస్సారం అంటే ఇనుము, కలధౌతం అంటే వెండి. బంగారపు శిఖరము, వెండి శిఖరము, ఇనుప శిఖరం 3 శిఖరాలతో ఆ త్రికూట పర్వతము అలరారుతున్నది. దాని మీద బహు చిత్రమైనటువంటి విలువ కలిగినటువంటి రత్నాలు, అనేకమైనటువంటి ధాతువులతో దాని మీద ప్రకాశించేటటువంటి వెలుతురు దిశలన్నీ కూడా భూమి ఆకాశం అంతా కూడా చిత్రమైనటువంటి రంగులతో అలరారుతున్నది. అంతేకాకుండా భూరి భూజలతా కుంజ పుంజములు. భూరి చాలా పెద్దమైనటువంటి భూజలతా కుంజపములు, భూమిపైన పుట్టినటువంటి పెద్ద పెద్ద చెట్లు, అలాగే పూల చెట్లు, లతలు, పొదరిళ్ళు ఇవన్నీ కూడా త్రికూట పర్వతం మీద ఉన్నాయి. అంతేకాకుండా మ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములను బాగా చల్లటి తెల్లటి చక్కటి నీటితో తీయటి నీటితో ప్రవహించేటటువంటి గలగల పారే సెలయేళ్ళు ఉన్నాయి. ఈ ప్రకృతి శోభకు అలరించేటటువంటి ఈ దేవతలందరూ కూడా ఈ ప్రకృతి సౌందర్యానికి కట్టుబడి విమానాల్లో తిరుగుతూ ఉంటుంటారు. అంతేకాకుండా ఈ తరువుల ప్రాంతంలో, చెరువుల ప్రాంతంలో కిన్నెరలు విహరిస్తూ ఉంటుంటారు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి ఈ త్రికూట పర్వతం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. అంతేకాకుండా ఈ త్రికూటానికి ఆనుకొని ఒక పెద్ద మహారణ్యం ఉంది. ఆ మహారణ్యంలో అనేకమైనటువంటి, అంటే ఇక్కడ మనకు టైం ఫ్యాక్టర్లో చూసుకుంటుంటే కొన్ని పద్యాలకు నేను వచనంగా చెప్పుకుంటూ వస్తా. ఈ త్రికూట పర్వతాన్ని ఆనుకొని ఒక పెద్ద మహారణ్యం ఉంది. ఆ మహారణ్యంలో బిల్లాలిక అంటే చెంచు జాతి స్త్రీలు, అడవి పందులు, దున్నలు, ఏనుగులు, పోతే సింహాలు, శరభాలు, చిరుపోతులు, గురుపోతులు ఇవన్నీ రకరకాల జంతువులతో అలరాడుతుంటుంది ఆ మహారణ్యం. అంతేకాకుండా ఈ అరణ్యంలో ఎక్కువ భాగము గజములదే ప్రాధాన్యత. అంటే అన్ని ప్రాంతాలలో, అన్ని అడవులలో కూడా సాధారణంగా పెత్తనమంతా కూడా మృగరాజు అయినటువంటి సింహాలదే ఉంటుంది. కానీ ఈ త్రికూట పర్వతాన్ని ఆనుకున్నటువంటి ఈ మహారణ్యంలో గజములదే, ఈ భద్రగజాలదే ఎక్కువ పెత్తనం సాగుతుంటుంది. అందుకని అంధకారమెల్ల అద్రి గుహాంతర వీధులందు పగలు వెరచిడాగి ఎడరు వేచి సంధ్యనినుడు వృద్ధతనున్న వెడలెననగ గుహలు వెడలెకరులు. దట్టమైనటువంటి చీకటి పగటి సూర్యునికి భయపడి పోయి గుహలలో దాక్కొని సమయం కోసం వేచి చూచి సూర్యుడు వృద్ధతనున్న, ఎంత చక్కటి పదాన్ని ఉపయోగించాడయ్యా, సంధ్యనినుడు వృద్ధతనున్న. అంటే సూర్యుని యొక్క వాడి కిరణాల యొక్క వేడి తగ్గి పశ్చిమాద్రికి వెళుతున్న సమయంలో ఇనుడు వృద్ధతనున్న, అది దాని అర్థం. సంధ్యనినుడు వృద్ధతనున్న, సూర్య యొక్క కిరణాలు వాడి తగ్గి సూర్యుడు పశ్చిమాద్రికి వెళుతున్నప్పుడు అప్పుడు అదను కనిపెట్టి ఈ కొండ గుహల్లో దాక్కున్నటువంటి నల్లటి ఏనుగుల గుంపులన్నీ బయటికి వస్తుంటే ఈ దట్టమైనటువంటి చీకటి బయటికి పగలు భయపడి ఆ గుహల్లో దాక్కొని బయటికి వస్తున్నదా అన్నట్లుగా భ్రమ కలిగించింది అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, చీకట్లు నల్లగా ఉంటాయి, ఏనుగులు నల్లగా ఉంటాయి. ఈ గుహల్లో దాక్కున్నటువంటి ఏనుగులన్నీ కూడా ఈ నల్లటి చీకటి పగలంతా కూడా ఈ గుహల్లో దాక్కుందేమో, సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ చీకటి అంతా కూడా రాత్రిపూట ప్రపంచమంతా పరవటానికి వస్తున్నదా అన్న భ్రమ కలిగిస్తూ ఆ చీకటిలో నుంచి ఆ నల్లటి ఏనుగుల గుంపులన్నీ బయటికి రాసొచ్చినాయి. అంటే ఇక్కడ ఏనుగుల నల్లవి, చీకట్లు నల్లవి, ఈ రెండింటికి కూడా ఒక సాదృశ్యమూలమైనటువంటి సంభావన ఉండటం చేత ఈ పద్యంలో ఉత్ప్రేక్ష అలంకారం ఇమిడి ఉంది. ఇది ఉత్ప్రేక్ష అలంకారం ఇమిడి ఉన్నటువంటి ఒక గొప్ప పద్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఈ వచ్చినటువంటి ఏనుగులు ఆ అడవిలో మదపుటేనుగులుగా తిరుగుతూ అవి ఎంతటి పరాక్రమవంతులైతే పోతన గారి పద్యంలో వర్ణించాడు చూడండి. వాటి యొక్క బలపరాక్రమం. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమి
కలగవు పిడుగులకైనను ఇలా బల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. కొండలు అడ్డుపడ్డా కూడా వెనకడుగు వేయవు. అవసరమైతే కొండలు ఢీ కొట్టైనా ముందుకు పోతాయి ఆ ఏనుగులు. ఇక రెండవది, మలగవు సింగములకైన మార్కొను కడిమిన్. సాధారణంగా సింహాలు ఎదురొస్తుంటే కలలోకి వస్తేనే ఏనుగు చస్తుందంటారు. అట్లాంటిది సింహం ఎదురొచ్చినా కూడా కాలు దువ్వి సై అంటే సై అని సింహంతో కలబట్టానికైనా సిద్ధమయ్యేటటువంటి బలం కలిగినటువంటిది ఆ ఏనుగు. తర్వాత కలగవు పిడుగులకైనను, ఒకవేళ పిడుగులు పడ్డా కూడా అవి ఏమాత్రం కలత చెందవు, లెక్క చేయవు. ఇలా బల సంపన్న వృత్తి ఏనుగుగున్నల్. అవి ఈ భూమి మీద మిక్కిలి బలం కలిగినటువంటివి ఆ ఏనుగు గున్నలు. ఏనుగు గున్నలంటే పడుచు ఏనుగులు, వయసులో ఉన్నటువంటి ఏనుగులు. వయసులో ఉన్నటువంటి ఏనుగులే ఇంత బలంగా ఉంటే ఇక అడవిలో తిరిగేటటువంటి ఆ భద్రగజాలు ఇంకా ఎంత బలంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. తర్వాత ఇలా విశృంఖలంగా తిరుగుతున్నటువంటి ఈ ఏనుగుల సమూహాన్ని చూసి అడవిలో ఉన్నటువంటి మిగతా జంతువులన్నీ కూడా పారిపోవటం మొదలుపెట్టినాయి. పులులు మొత్తం కూడా పొదరిళ్లలో దూరిపోయినాయి, భల్లూకాలు గుహల్లో దొచ్చిపోయినాయి, భూదారములు నేలబొరియల్లో దాగినాయి. అంటే భూదారములు అంటే అడవి పందులు నేలబొరియల్లో దాక్కున్నాయి, పాములు పుట్టల్లోకి పోయినాయి. సమస్తమైనటువంటి జీవులన్నీ కూడా అడవిలో ఉన్న జీవులు ఈ ఏనుగు దెబ్బకు భయపడి ఎక్కడి ఒక్కడ వాటి యొక్క స్థావరాల్లోకి వెళ్ళిపోయినాయి. ఇలాంటి సమయంలో ఆ ఏనుగుల గుంపు నుంచి ఒక గజరాజు తనను సేవిస్తున్నటువంటి ఆడ ఏనుగుల మందతో కలిసి దారి తప్పి వేరే దారిలో పోతూ అలసిపోయి దప్పిక కోసం చూస్తున్న తరుణంలో అటగాంచన్కరణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిరవారమున్ కమఠమీనగ్రాహ దూర్వారమున్ వటహింతాళ రసాలసాల సుమనోవల్ల కుటీరమున్ చటులోద్భూత మరాళ చక్రబక సంచారంబు కాసారమున్. ఈ విధంగా దారి తప్పిపోతున్నటువంటి ఆ ఏనుగుల మంద నుంచి ఆ గజరాజు దప్పిక కొని అటగాంచన్ అక్కడ చూశాడు. ఏమి చూశాడు? నవఫుల్లాంభోజ కల్హారమును, అప్పుడే విచ్చుకుంటున్నటువంటి తామర పూలతోనూ కలువ పూలతోనూ ఉన్నటువంటి ఒక సరస్సును చూశాడు. అక్కడ నటదిందిందిరవారమున్ అంటే ఆ పూల మీద వారేటటువంటి తుమ్మెదలన్నీ కూడా పుప్పొడి కోసము నాట్యం చేస్తూ ఉన్నాయి. వాటి తర్వాత దానిలో ఆ సరస్సులో కమఠము అంటే తాబేళ్ళు, మీనములు అంటే చేపలు, గ్రాహములు అంటే మొసళ్ళు, ఇవన్నీ కూడా సరస్సులో తిరుగుతున్నాయి. తర్వాత ఒడ్డునే ఉన్నటువంటి వట హింతాళ రసాల సాల సుమనోవల్లి కుటీ తీరమున్. వట మర్రి చెట్లు, తాళ హింతాళ అంటే తాటి చెట్లు, రసాల తియ్యటి మామిడి చెట్లు, సాల మద్ది చెట్లు, సుమనోవల్లి కుటీ తీరమున్ అంటే మంచి మంచి పూలతో ఉన్నటువంటి చెట్లతో ఉన్నటువంటి పొదరిళ్ళు. ఇవి కాకుండా చెటులోద్భూత మరాళ భక్ర చకనకవాసర్మున్ అంటే బాగా ఎగిరేటటువంటి హంసలు మరియు చక్రవాకాలు కొంగలతో కూడినటువంటి ఆ కాసారాన్ని చూశాడు ఈ ఏనుగుల మంద. అప్పుడు ఈ గజరాజు ఒక్కసారిగా తన దాహాన్ని తీర్చుకుంటానికి ఆడ ఏనుగులతో కలిసి ఆ సరస్సులోకి ప్రవేశించాడు. అప్పుడు ఈ ఆడ ఏనుగులన్నీ ఏం చేసినాయంటే తొండముల పూరించుచు గండముల చల్లుకొనుచు కళకళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండగా వేదండ కోటి నీటిని త్రావెన్. తొండముల పూరించుచు తొండాలతో నీటిని పీల్చుకున్నాయి. ఆ తీయటి జలాలన్నింటినీ కూడా తమ పెద్ద పెద్ద కడుపు నిండా తాగినాయి. తాగిన తర్వాత మళ్ళీ నీటిని పీల్చుకొని ఆ పక్కన ఉన్నటువంటి ఆడ ఏనుగులు ఒకదాని మీద ఒకటి వాడి చెక్కెళ్ళ మీద చల్లుకోవటం మొదలుపెట్టింది. ఈ విధంగా ఆడ ఏనుగులన్నీ కూడా సంతోషంతో ఆ నీటిలో ఆడుకుంటూ ఒకదానితో ఒకటి నీళ్లు చల్లుకుంటూ సంతోషంతో ఉన్నాయి. మరి మన కథానాయకుడైనటువంటి గజరాజు ఏం చేశాడు? ఇఫలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గమునకెత్తి నిక్కివడి వడ్డాడించి
పింజింపనారభటి నీరములోన పెల్లగిసిన నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడి మీన కర్కటములను బట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఇహలోకేంద్రుడు అంటే గజములకు ఇంద్రుడు వంటివాడు, అంటే ఆ గజేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి, తొండల్లో ఉన్నటువంటి రంధ్రం ద్వారా నీటిని బాగా పీల్చుకొని పూరించి ఎలా చేశాడు? మనం పొద్దున పూట బ్రష్ చేసుకున్నప్పుడు పుక్కిలించి పువ్వు అని ఉమ్మేస్తా చూసారా? అదేవిధంగా తొండంతో పీల్చుకున్న నీటినంతటి కూడా చండభ మార్గమునకెత్తి, చండభ మార్గం అంటే సూర్యుడు ప్రయాణించేటటువంటి దారి, ఆ ఆకాశ మార్గాన ఆ చండభ మార్గమునకి తొండాన్ని పైకెత్తి నీటిని ఒక్కసారి వేగంగా చిమ్మాడు. చిమ్మేటప్పటికీ ఆ కాసారంలో ఉన్నటువంటి నీటితో వచ్చినటువంటి తొండంలోకి చేపలు, పీతలు, మొసలి పిల్లలు ఇవన్నీ కూడా వేగంగా వెళ్ళి ఆకాశంలో ఉన్నటువంటి మనకు 12 రాసుల చక్రం ఉంది. మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి చక్రం, దానిని సింసుమార చక్రం అంటారు. ఆ చక్రంలో పీతలు పోయి కర్కాటక రాశిని పట్టుకున్నాయి, మీనాలు అంటే చేపలు పోయి మీనరాశిని పట్టుకున్నాయి, మొసలి పిల్లలు పోయి మకర రాశిని పట్టుకున్నాయి. ఇది చూచి సురల్మాన్ పడన్, దేవతలు ముక్కు మీద ఏలేసుకొని ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా ఆ నీటిని అల్లకల్లోలం చేస్తూ తొండాలతో లాక్కుంటూ వివిధ రకమైన ఆటలు ఆడుతున్నాయి. అంతేకాకుండా ఈ ఆడ ఏనుగులన్నీ కలిసి తన మగ ఏనుగులు సంతోషపరచాలని ఆ కాసారంలో ఉన్నటువంటి కలువ పూలు కాడలతో సహా పెకలించి వాటి మీద పెట్టి ఆనందిస్తూ చాలా విశృంఖలంగా, చాలా నీచంగా కాసారాన్ని తయారు చేశాయి. అప్పుడు ఈ కాసారంలో ఎక్కడో ఒక చోట చివర ఒక బలిష్టమైనటువంటి మొసలి దాక్కొని ఉంది. అప్పుడు ఆ మొసలి ఇదంతా చూసి ఇక ఈ ఏనుగులకు అడ్డుకట్ట వేయకపోతే ఈ సరస్సులో మనం బతకలేం, వీటి కాళ్ళ కింద పడి అనేకమైనటువంటి చిన్న చిన్న జంతువులన్నీ కూడా చచ్చిపోతున్నాయి. కాబట్టి ఈ కాసారంలో ఉన్నటువంటి జంతువుల్ని కాపాడాలంటే మనం ఖచ్చితంగా సరే ఈ ఏనుగుని కట్టడి చేయాల్సిందే అనుకొని ఆ మొసలి బయలుదేరింది. ఎలా బయలుదేరింటంటే పోతన గారు ఎంత గొప్పగా రాశాడేంటి ఈ పద్యాన్ని. భుగ భుగాయుత భూరి బుద్భుత చటలతో గదులుచు దివికి భంగంబులెగయ భువన భయంకర పూత్కార రవమున నక్రగ్రాహ కోటింబెగడ బాల విక్షేప దుర్వార ఝంఛాది లవశమున ఘుమ ఘుమావర్తములడర కల్లోల జాల సంఘటనమ తరులమూలంబై ధరణికూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి అదరి కుప్పించి లంఘించి హూంకరించి భాను కబళించి పట్టు సర్పాను పగది ఒక్క మకరేంద్రుడు ఇభరాజును ఒడిసి పట్టే. భుగాయుత భూరి బుద్ధు భద్రక్షటలతో బుడబుడబుడబుడబుడబడిన శబ్దంతో ఆ అడుగునున్నటువంటి మొసలి ఒక్కసారి పైకి లేచింది, ఎగిరేటప్పటికీ ఈ ప్రవహిస్తున్నటువంటి అలలు కూడా ఎప్పుడైతే ఎగిరిందో ఆ అలలు కూడా పైకెక్కి ఆకాశాన్ని అందుకున్నాయిట. భువన భయంకర పూత్కార రవమున లోకాలన్నిటికీ భీతి కలిగించే విధంగా పూ అని పెద్ద శబ్దం చేసుకుంటూ బయలుదేరింది. ఆ శబ్దానికి ఈ సరస్సులో ఉన్నటువంటి చిన్న చిన్న జలచరాలన్నీ కూడా భయపడి పక్కకు పారిపోయినాయి. వాల విక్షేప దుర్వార ఝంఝాలిల వశమున ఘుమఘుమావర్తములడరా. తోకను ఊపేటప్పటికీ ఆ గాలికి నీటి అంతా కూడా సుడులు తిరుగుతూ అక్కడ సుడిగుండాలు ఏర్పడ్డాయా అనే భ్రమ కలుగుతున్నది. తర్వాత కల్లోల జాల సంఘటనముల తటతరులమూలంపై ధరణికూల. ఈ వచ్చేటటువంటి వేగానికి ఈ అలలన్నీ కూడా స్పీడ్గా అంటే వేగంగా పోయి ఆ ఒడ్డును తగులుకున్నాయి. ఆ ఒడ్డును తగులుకుంటే ఆ ఒడ్డునున్నటువంటి చెట్లన్నీ కూడా వేళ్లతో సహా కింద పడిపోయినాయి. సరస్సులో నుండి పొడగని సరస్సులో నుంచి పెద్ద కళ్ళు పెట్టి చేసి చూసింది. సంభ్రమించి ఆశ్చర్యపడింది. ఆ ఏనుగు యొక్క ఎత్తు లావు అదంతా చూసి ఆశ్చర్యపడింది. దాని యొక్క ఆకారం చూసి అదిరిపడింది. అదిరి కుప్పించి లంఘించి హూంకరించి ఒక్కసారి పైకి కుప్పించింది, ఎగిరింది, లంఘించి దూకింది. హూమని హూంకరిస్తూ
ఆ మొసలి మీదుగా దూకి భాను కబళించి పట్టు సర్పాను పగిది. సూర్యగ్రహణం పట్టేటప్పుడు రాహువు గనక సూర్యుని మింగటానికి ఏ విధంగా వస్తుందో భాను కబళించి పట్టు సర్పాను పగిది ఆ రకంగా వచ్చి ఒక్క మకరేంద్రుడు యుభరాజును ఒడిసి పట్టే. ఆ మడుగులో ఉన్నటువంటి ఆ మొసలి, మకరీంద్రుడు అంటే మొసలి రాజు, ఆ మొసలి ఈ ఏనుగు యొక్క కాలును పట్టేసింది. ఇక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. గజేంద్ర మోక్షం ఎప్పుడైతే అనుకోని హఠాత్ పరిణామానికి ఈ మొసలి పట్టుకుందో వెంటనే ఏనుగు తెప్పరిల్లుకొని తన తొండంతో ఒక దెబ్బ కొట్టింది. ఇంద్రుడు గనక వజ్రాయుధంతో కొడితే ఏ విధంగా పడుతుందో ఆ మొసలి పోయి అంత దూరాన పడి చచ్చింది పడినట్టు పడిపోయింది. అయితే ఇక తప్పించుకుందాం, ఇక మొసళ్ళు ఉన్నాయి, మనకి లాభం లేదనుకున్నటువంటి ఏనుగు వెనక్కి తిరిగి పోబోతున్నది. అప్పుడు మొసలి తెప్పరిల్లుకొని లేచి ఏనుగు యొక్క తోకను పట్టుకొని తన దంతాలతో చీల్చి ఆ ఏనుగుపై నుంచి ఎగిరి దూకి ముందరి కాళ్ళని పట్టుకుంది. ఈ విధంగా బలిష్టమైనటువంటి మస్కరి, బలిష్టమైనటువంటి కరిరాజు ఈ రెండూ కూడా పోరాటం చేయటం మొదలుపెట్టినాయి. కరి దిగుచు మకరి సరసికి, కరి సరసికి మకరి దిగుచు కరి బెరయన్, కరి మకరికి మకరి కరి భర భర మనుచు నతల కుతల భటులదిరిపడన్. కరి తిగుచున్ మకరి సరసికి, ఏనుగుని పట్టుకొని తిగుచున్నంటే లాగటం అన్నమాట. కరి తిగుచున్ మకటి సరసికి, ఏనుగుని పట్టుకొని ఆ మొసలి బలంగా లోపలికి లాక్కోబోతున్నది. అలాగే మొసలిని పట్టుకొని ఏనుగు కూడా ఒడ్డుకు లాక్కోబోతుంది. అంటే లోపలికి తీసుకుపోయి ఏనుగును చంపాలని మొసలి, బయటికి లాక్కుపోయి తన ఏనుగుల మందతో తొక్కించి మొసలిని చంపాలని ఏనుగు, ఈ రెండు కూడా ఒకదానికోటి మించినటువంటి క్రౌర్యంతో, పగతో ఈ రెండు కూడా పోరాటం సాగిస్తున్నవి. కరి మకరికి మకరికి కరి భర భర మనుచు నతల కుతల భటులడిపడన్. ఈ మొసలికి భారమైపోయింది ఏనుగు, ఏనుగుకి మొసలి భారమైంది. ఈ రెండు కూడా ఒకదాన్నొకటి పంటి బిగువన బయటికి లోపలికి ఈ విధంగా లాక్కోవటం మొదలుపెట్టినాయి. ఇది చూసి అతల కుతల భటులదిరిపడన్. అతలము అంటే భూమికి ఉన్నటువంటి లోకాలు, ఆ లోకాల్లో ఉన్నటువంటి వీరులు. కుతలము అంటే కు అంటే భూమి, తలం అంటే పైన, భూమిపైన ఉన్నటువంటి లోకాల్లో ఉన్నటువంటి వీరులు. వీళ్ళిద్దరూ కూడా చూచి ఈ ఏనుగు ఈ మొకరి యొక్క యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపడి ముక్కు మీద వేలేసుకున్నారు. ఇలా కొన్ని రోజులు పోరాటం బాగా సాగింది. అయితే స్థానబలి ఉండటం చేత ఈ మొసలికి నానాటికి బలం పెరుగుతున్నది. ఆహారం కానీ నీళ్లు కానీ లేకుండా పోరాటం చేసి మడుగు మధ్యలో ఉన్నటువంటి ఏనుగుకి మాత్రం రోజు రోజుకి తగ్గిపోవటం మొదలుపెట్టింది. ఎలా? జీవనంబు తనకు జీవనమయ్యుంట నలవు చలము పెంచి మకరి మొప్పే దస్య మత్తే భమల్లంబు భానుపక్ష సీత భానుపగది. జీవనంబు తనకు జీవనమయ్యుండ, ఇదే పోతన గారి చాతుర్యం. జీవనంబు తనకు జీవనమయ్యుంట, జీవనం అంటే నీళ్లు ఆధారం మొసలికి. జీవనంబు తనకు జీవనమయ్యుండ నలవు చలము నంతకంతకెక్కి మకరమొప్పే. నీళ్లలో తనకు స్థానబలం ఉంది కాబట్టి రోజుకి మకరికి బలము పట్టుదల పెరిగిపోయి బాగా వృద్ధిలోకి వచ్చింది. దస్య మత్తే భమల్లంబు, ఈ మత్తే భమల్లం అంటే గజవీరుడు. ఈ గజవీరుడైనటువంటి ఇతనికి బహుళపక్ష సీత భానుపగది, రోజుకి కృష్ణపక్షంలో ఉన్నటువంటి చంద్రుడిలాగా రోజుకి శక్తి కోల్పోయి కృషించిపోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ మొసలి పాదద్వందంబు నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలత కుమారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన గ్రతిన్ క్రీడించు యోగీంద్రు మర్యాదన్. ఇక్కడ పదాలు వేసాడు చూడండి. నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్విక్రమై, ఇది పోతన గారి పద్యం. నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్విక్రమై.
పాదద్వందము రెండు మోపింది, రెండు కాళ్ళు నేలకి తండి పెట్టింది బలంగా. పవనును బంధించి గాలిని పూర్తిగా బంధించింది. పంచేంద్రియోదాన్మాదనము పరిమార్చి పంచప్రాణాలన్నీ కూడా తన అధీనంలోకి తెచ్చుకుంది. బుద్ధిలతకు మారాకు హత్తించి బుద్ధిని పక్కదారి పట్టకుండా తన మనస్సులోనే అట్టి పెట్టుకుంది. ఎలా? నిష్కేద, ఎటువంటి విచారం లేనటువంటి యోగీంద్రుడు గనక సర్వసంగ పరిత్యాగి ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నటువంటి యోగీంద్రు మర్యాదన్ అటువంటి యోగి వల్లే ఈ ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్న యోగిలాగా ఈ ఏనుగు, ఈ మొసలి ఆ ఏనుగును పట్టుకొని ఆ విధంగా తన పట్టు వదలకుండా గట్టిగా పట్టుకుంది. నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్విక్రమై. నక్రము అంటే మొసలి, విక్రమించే పరాక్రమించింది. కరిపాదాక్రాంత నిర్విక్రమై, ఆ ఏనుగును ఒక్క అంగుళం కూడా కదలనీయకుండా గట్టిగా ఊపిరి బిగబట్టి తన పంచప్రాణాలని పణంగా పెట్టుకొని బుద్ధిలతకు మారాకు హత్తించి ఆ ఏనుగుని కదలకుండా చేసింది. ఆ తర్వాత ఈ విధంగా పోరాటం సాగటం మొదలుపెట్టింది. తర్వాత అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలింపే పోరొక్క 1000 సంవత్సరముల్. అలయక అలిసిపోకుండా, సొలయక వెనుదీయకుండా, వేసట నొలయక శ్రమ తెలియకుండా ఆ ఏనుగు మొసలితో తీవ్రంగా రాత్రుళ్ళు పగళ్ళు సంధ్యలు ఈ పోరాటం 1000 సంవత్సరాలు కొనసాగించింది. తర్వాత పృథుశక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంసిధిలంబై తనలావు వైరి బలము చింతించి మిథ్యా మనోరథం బింకేటికి దీని గెల్వ సరిపోరాజాలంచు నవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితో. పృథుశక్తి అనేకమైనటువంటి గట్టి బలంతో పెక్కేండ్లు అనేక సంవత్సరాలు ఆ జలగ్రహముతో అంటే ఆ మొసలితో పోరాడి సంశిథిలంబై తన శరీరం అంతా శిథిలమైపోయిన తర్వాత తన లావు వైరి బలము, తన యొక్క లావు అంటే తన యొక్క శక్తి బలం, ఎదుటి యొక్క మొసలి యొక్క బలం, ఈ రెండూ కూడా బేరీజు వేసుకొని ఇక నేను ఈ మొసలితో పోరాడలేను, ఇక వృధా ప్రయాస దేనికి, దీనిని గెలవటానికి నా శక్తి సరిపోదు అని పూర్వపుణ్య జ్ఞానం వల్ల ఆ ఏనుగు దివ్యజ్ఞాన సంపత్తితో పూర్వజన్మలో సంపాదించుకున్నటువంటి తన దివ్యజ్ఞానంతో ఈ విధంగా అనుకుంటూ ఉన్నది. ఏ రూపంబున దీని గెల్తు ఇక మీ దేవేల్పు చింతింతు ఎవ్వారింజీరుదు ఎవ్వరడ్డమిక ఎవ్వారి ప్రచారోత్తమున్ వారింపదగువారలెవ్వరు లేరే అఖిల వ్యాపార పారాయణుల్ మురక్కెద దిక్కుమాలిన మొరాలింప ప్రపుణ్యాత్మకుల్. తన శక్తి మీద నమ్మకం పోయి ఏ రూపాన దీన్ని గెలుస్తాను, ఈ మొసల్ని ఎలా జయిస్తాను, ఏ భగవంతుని వేడుకోమను, ఎవరిని పిలవమంటావు, ఎవరడ్డమిక ఈ నీటిలో నివసించేటటువంటి ఈ మొసలిని కట్టుబాటు చేసేవాళ్ళు ఎవరు లేరా? ఒకవేళ ప్రపంచంలో అందరి ప్రాణులకు సహాయపడే వాళ్ళు ఉన్నారంటారే, మరి అటువంటి వారా లేరా? ఉంటే ఆ దిక్కుమాలినటువంటి ఈ మొరాలించడానికి అటువంటి వారికి నేను సాష్టాంగపడి నమస్కారం చేస్తానని ఆ గజరాజు ఈ విధంగా విలపించడం ప్రారంభించాడు. తర్వాత నానానేక పయోధముల్ వనములోన పెక్కేండ్లు సన్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథునండనయ్యుండి మద్దానాంబు పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేకి నీరాశతో నిటేల వచ్చితి భయం బిట్లో గదే ఈశ్వరా. నానానేక పయోధముల అడవిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఏనుగుల సమూహము అనేక సంవత్సరాల నుంచి నన్ను గజరాజుగా పెద్దవాడిగా ఎంచి నన్ను సన్మానిస్తుంటే నేను ఊరుకుండలేక, తర్వాత
దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అనేక మంది ఆడ ఏనుగులకు ఏలికనై ప్రభువునై ఉండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నా యొక్క దానజలంతో నేను తొండాలతో పీల్చి నీళ్లు ఊదితే ఆ గట్ల మీద ఆ పెరిగినటువంటి మంచి గంధపు చెట్ల నీడలో నేను ఉండలేక ఈ నీరాశతో ఈ నీళ్ల మీద ఆశతో ఈ సరోవరంలో జలకాలాడాలని నా ఆడ ఏనుగుని వెంటేసుకొని ఎందుకు రావాలి, నాకు ఈ కర్మ ఎందుకు పట్టాలి, చివరకు నా గతి ఏమవుతుందో ఈశ్వర అని ప్రార్థిస్తూ ఉన్నది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఈ సమస్తమైనటువంటి సృష్టి ఎవరి చేత పుడుతుందో, ఎవరిలో కలిసిపోతుందో, ఎవరి లోపల లయమవుతుందో, ఎవరు పరమాత్ముడో, ఎవరు ఈ సృష్టికి ప్రధాన కారణమై ఉన్నాడో, ఎవరైతే పుట్టడం గిట్టడం వాటి మధ్య అవస్థలు లేని శాశ్వతుడో, తుది మధ్య అంతం లేని అనంతుడో, ఎవరైతే ఈ సమస్తమైన సృష్టి తానై ఉంటాడో అట్టి స్వయంభవు అయినటువంటి ఆ భగవంతుడి నేను శరణు కోరుతున్నానంటుంది ఆ ఏనుగు. అంటే ఈ పద్యంలో విశేషం ఏంటంటే ఈ పద్యంలో ఉన్నటువంటి మూలతత్వం ఎన్నో దళాలలో పరమేశ్వరుడి యొక్క లీలా వినోదాన్ని విప్పారింది. ఈ పద్యంలో ఎక్కడూ కూడా ఎవడు మూల కారణం ఎవడు అనాది మధ్యలో ఏడవుడు సర్వం తానైన వాడెవడు ఎవడు అంటున్నాడు. ఆ ఎవరు? ఓ ఇంద్రుడా, ఓ చంద్రుడా, విష్ణువా, శివుడా అనేది ఎక్కడా చెప్పలేదు. ఈ ఎవడనేవాడు అవ్యక్త రూపుడు. ఆ అవ్యక్త రూపుణ్ణి వ్యక్తపరచటానికి ఎవడనేటువంటి మాట ఎన్నో విభక్తులతో రూపుదిద్దుకుంది. అదే ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలోనికి గునుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగునయ్య కలంకుని ఆత్మమయుని అర్థితలంతున్. ఒకసారి లోకాలని బయట ఉంచుతున్నాడు. అంటే ఏ సర్వేశ్వరుని సంకల్పం నుంచి సముద్భవించింది ఈ జగం. పరమాత్మ తల వినాశ విన్యాసాల కోసం లోకాలను ఒకసారి వెలుపల ఉంచుతూ మరొకసారి తనలో లయం చేసుకుంటూ జగత్ ప్రకటనకర్త అంతర్ధారణకరణకర్త రెండూ తానే ఎగుచు ప్రపంచ వ్యవహారాలన్నిటికీ తానే సాక్షీభూతుడవుతూ దోషరహితుడు ఆత్మమయుడైనటువంటి ఆ పరమాత్ముణ్ణి ఆసక్తితో కొలుస్తున్నానని ఆ గజరాజు ఈ విధంగా ప్రార్థించాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అట్టివానినే సేవింతున్. సమస్తమైనటువంటి 14 లోకాలు, 14 లోకాలని పరిపాలించేదే 14 మంది పరిపాలకులు. ఆ లోకాల్లో నివసిస్తే సమస్త జంతుజాలము, మనుషులు, పశువులు మొత్తము కూడా అన్నీ కూడా ఒక్క పెట్టున మొత్తము పోయి అసలు ఏ లోకాలు అనేటటువంటి లేని స్థితిలో ఆ దట్టమైనటువంటి కారు చీకటికి ఆవల తేజోవంతంగా ప్రకాశవంతంగా ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగే పరమాత్మ. అట్టి పరమాత్ముని నేను సేవిస్తున్నాను అని ఆ గజరాజు చెప్పుకున్నాడు. కలడందురు దీనులయడ కలడందురు యోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండను వాడు కలడో లేడు. కలడందురు దీనులయడ ఆర్తులయడ దిక్కులేని వాళ్ళయడ ఆ భగవంతుడు ఉన్నాడంటాడు. కలడందురు దీనులయడ కలడందురు యోగి గణముల పాలన్ సమస్తమైనటువంటి యోగుల యొక్క హృదయాలలో నివసిస్తుంటాడంటారు. కలడందురు అన్ని దిశలను అన్ని దిక్కుల్లో ఉన్నాడంటారు. అటువంటి కలండనేవాడు అసలు కలడా లేడా? ఉంటే
రాడేం అనేది ఈ గజేంద్రుడి యొక్క వాదన అయితే, ఇదే పోతన గారు సప్తమ స్కంధంలో ప్రహ్లాద చరిత్రలో ఏమంటాడంటే, ఇందుగలడనిందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందేగలడు దానవాగ్రణి వింటే అంటాడు. మరి ఆ ప్రహ్లాదుడు భక్తుడే, ఇప్పుడు ఈ గజరాజుడు కూడా భక్తుడే. మరి ఆ భక్తుణ్ణి అడుగడుగునా కాపాడుకుంటూ వచ్చాడు. నిప్పుల్లో వేసినప్పుడు కాపాడాడు, నీళ్లలో త్రోసినప్పుడు కాపాడాడు, ఏనుగుల చేత తొక్కించినప్పుడు కాపాడాడు. మరి ఈ గజరాజును కాపాడలేదే అంటే, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు నుంచే నారద మహర్షి చేత నారాయణ మంత్రాన్ని ఉపదేశించుకొని అదే ఆహారంగా, అదే ఊపిరిగా, శ్వాసగా బతికినవాడు ప్రహ్లాదుడు. అందుకని అడుగడుగున శ్రీ మహావిష్ణువు తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని కాపాడాడు. కానీ ఇక్కడ గజరాజు తమోగుణ సంపన్నుడు, స్త్రీ వ్యామోహుడు. అందుచేత తన శక్తిని తాను నమ్ముకొని తాను మొసలిని జయించగలిగినటువంటి ధీమాతో ఆ మొసలితో 1000 సంవత్సరాలు పోరాడాడు. అప్పుడు తన శక్తి చాలదనుకొని, ఇక ఏదైనా భగవంతుడి యొక్క శక్తి కావాలనుకొని అప్పుడు మాత్రమే ఈ భగవంతుని శరణు కోరుతున్నాడు. అందుకనే ఇతన్ని కాపాడటానికి భగవంతుడు అంత తొందరగా రాలేదు. అది అందుకోసం కలడో లేడో అనే సందేహం ఇతనికి ఉంది. తర్వాత కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డు పడరాడే నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డు పడెడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మురుగుల మొరలెరుంగుచు తను మురుగువాడు అఖిల రూపములు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అలరువాడు భక్తజనుల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే వేగరాడే. దేవదానవులను, ధనిక పేదలను, మనుషులు పశువులను కూడా భేదం లేకుండా, తారతమ్యం లేకుండా అందరినీ కాపాడేటువంటి ఆ భగవంతుడు నా భక్తిని సందేహించకుండా నన్ను కాపాడడా? దుష్టులకు, సాధువుల్ని బాధించేటటువంటి జనులని అడ్డుపడేటటువంటి ఆ భగవంతుడు నాకు అడ్డుపడడా? లీలతో అంతర్దృష్టితో అందరినీ చూచి ఎవరికి ఏది కావాలనో తాను కనిపించగా సమస్త జీవులని రక్షించేటటువంటి ఆ కరుణామయుడు నన్ను కాపాడడా? తాను కనిపించక ప్రతి వారిలోనూ తను ఉండి వారికి కావలసిన స్థితిగతులను చూసేటటువంటి ఆ పరమాత్మ నన్ను కాపాడడా? ఉంటే రాడే? అన్ని రూపాలు తన రూపం అన్నారే. స్త్రీ రూపం తనదే అన్నాడు, పురుష రూపం తనదే అన్నాడు, నపుంసక రూపం తనదే అన్నాడు, జంతు రూపం తనదే అన్నాడు. అన్ని రూపాలు తనవైనప్పుడు నన్ను రక్షించడానికి రాడే అని ఈ విధంగా ప్రార్థిస్తూ కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంటూ ఆకాశం వైపు చూస్తూ ఎవరు వస్తారా, ఎవరు సహాయపడతారని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులన్ ఠావుల్ దప్పెన్ మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్పయి తప్పరం వెరుగ రక్షింపగందీను నిన్. ఇది అసలైనటువంటి శరణాగతి. నీవే తప్పయి తప్పరం వెరుగ రక్షింపగందీను నిన్. రావే ఈశ్వరా కావవే వరద సంరక్షింపుము భద్రాత్మక సంరక్షింపుము భద్రాత్మక. లావుకింతయు లేదు. లావు అంటే బలము, శక్తి ఏమాత్రం కూడా లేదు. లావుకింతయు లేదు, ఏమాత్రం శ్రమ లేదు. ధైర్యం విలోలంబైంది. నాలో ఉన్నటువంటి ధైర్యం అంతా కూడా తల్లకిందులైపోయింది. ప్రాణంబులు ఠావులు తెప్పెను. పంచప్రాణాలు అవి ఉండవలసినటువంటి స్థానాలు తప్పిపోతున్నాయి. మూర్ఛ వచ్చే ఒక రకమైనటువంటి మగత ఆవరిస్తున్నది.
తనువుండస్యన్ శరీరం అలసిపోయింది. శ్రమం వయ్యడిన్ ఇక ఈ మొసలితో నేను పోరాడలేను, నాకు చాలా శ్రమ అవుతున్నది. నీవే తప్ప ఇతప్పరం వెరుగ రక్షింపగందీనుని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష. క్వశ్చన్ మార్క్ ఇక్కడ. జనార్దనుడా, ఈశ్వరుడా, ఇంద్రుడా, మహేంద్రుడా, చంద్రుడా, ఎవరైతే ఆ వెలుగు ఎవరైతే ఉన్నాడో, ఆ ఎవ్వడిని ఇందాక కీర్తించాడో అట్టి ప్రభు నన్ను కాపాడాలి అని ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. ఈ విధంగా మొరపెట్టుకున్న తర్వాత ఇంకా స్తోత్రం చేశాడు. ఓ కమలాప్త, ఓ లక్ష్మీదేవికి మనోహరుడైనటువంటి వాడా, యోగి హృదయాల్లో నివసించేవాడా, దీనబంధు దయాసింధు, రావయ్యా, నన్ను కాపాడవయ్యా స్వామి అని తొండం పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ కంటి నిండి నీరు గారుస్తూ ఆ గజేంద్రుడు విలపిస్తున్నప్పుడు అప్పుడు ఈ గజేంద్రుని యొక్క దీనావలాపాలకు తెరబడింది. ఇక దేవతలందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఒక చక్కటి పద్యాన్ని రాశాడు. విశ్వమయతలేమి వినియూరకయుండెగాని అంబుజాసనాదు లడ్డు పడక విశ్వమయుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డు పడంగదలచే. విశ్వవ్యాపకత లేనందువల్ల బ్రహ్మాది దేవతలందరూ కూడా గజేంద్రుని యొక్క మొరలను విని ఊరుకున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా సహాయపడటానికి ముందుకు రాలేదు. కారణం వాళ్లకు విశ్వవ్యాపకత లేకపోవటమే. కానీ విశ్వమయుడు విభుండు, ఈ విశ్వమంతా కూడా నిండినటువంటి వాడు, విశ్వానికే భర్త అయినటువంటి వాడు. విష్ణుండు జిష్ణుండు, ఈ సర్వవ్యాపకుడైనటువంటి జయం కోరినటువంటి ఆ జిష్ణుడు భక్తియుతనకు అడ్డుపడదలిచి తన భక్తుడిని రక్షించడానికి ఇహ పరీక్షించదలుచుకోలేదు, ఆ గజరాజును రక్షించదలుచుకున్నాడు. అయితే ఈ గజరాజును రక్షించాలనుకున్నటువంటి ఆ దేవదేవుడు ఎక్కడున్నాడయ్యా అంటే, పోతన గారు ఈ పద్యం రాస్తున్నప్పుడు అలా వైకుంఠపురములో పోతన గారు పద్యం రాస్తున్నప్పుడు అలా వైకుంఠపురములో గంట ఆగిపోయింది. ఇక ముందు కదల్లే. వైకుంఠపురంలో ఏమిటి? వైకుంఠపురం ఎక్కడుంది? శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు? లక్ష్మీదేవి ఎక్కడుంది? గరుత్మంతుడు ఎక్కడున్నాడు? విశ్వక్సేనుడు ఎక్కడున్నారు? అంతఃపుర కాంతలు ఎక్కడున్నారు? చక్రాయుధాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా బమ్మెర పోతనామాచ్యుడికి అర్థం కాలేదు. అర్థం కాక అక్కడికి ఆపేసి అమ్మా కూతురుతో, అమ్మా లక్ష్మి, నేను కాస్త ఈ పద్యం ముందుకు సాగటం లేదమ్మా, నేను కొంచెం గుడి దాకా వెళ్ళొస్తాను తల్లి, వచ్చిన తర్వాత పద్యాన్ని పూర్తి చేస్తానమ్మా అంటారు. ఆ మాట విని అని పోతన బయటికి వెళ్ళిపోతాడు. పోతన అవస్థను గమనించినటువంటి ఆ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు పోతన రూపంలో అక్కడికి వచ్చి పద్యం రాయబోతాడు. అప్పుడు పోతన కూతురు అడుగుతుంది, నాన్న నువ్వు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని పద్యం రాస్తావు కదా, మరి ఇప్పుడు కాళ్ళు కడుక్కోకుండా పద్యం రాస్తావేంది నాన్న అంది. అనుకొని సరేనమ్మా మర్చిపోయినానని పోదాం రా అని చెప్పి బయటికి పోయి ఆ కూతురు చేత కాళ్ళు గడిగించుకుంటాడు. కాళ్ళు గడిగించుకొని పోయి లోపల పద్యం కూర్చుకొని ఆలవైకుంఠపురం పద్యం మొత్తం కూడా పూర్తి చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అసలు పోతన బమ్మెర పోతనామాచ్యుడు గుడి నుంచి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి అమ్మా నీళ్లు తీసుకురా, నేను పద్యం పూర్తి చేస్తా అంట. ఏంది నాన్న, నేను పిచ్చిదానిలాగా నీకు కనిపిస్తున్నాను నాన్న, ఇప్పుడే కదా నాన్న నువ్వు వచ్చి ఆ పద్యాన్ని పూర్తి చేసిపోయింది అని కూతురు అంటుంది. నేను రావటం ఏమిటి తల్లి, నేను ఇప్పుడే కదా గుడి నుంచి వస్తుంది. లేదు నాన్న, నన్ను అమాయకురాలు చేయబాకు అంటే, పోదాం పమ్మ చూద్దాం పో అని కాళ్ళు కడుక్కొని పోయి చూసుకుంటాడు. ఆ పద్యం కూడా మొత్తం కూడా పూర్తి అయిపోయి ఉంటుంది. ఆ పద్యాన్ని చదువుకొని పోతనామాచ్యుడు ఆనంద బాష్పాలు రాల్చుకొని 1కి 10 సార్లు ఆ పద్యాన్ని చదువుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, పోతన తల తొలి పద్యంలోనే ఏమని చెప్పాడు, పలికెడిది భాగవతమట పలికించడి విభుడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. భాగవతాన్ని నేను రాయటం లేదు, సాక్షాత్తు శ్రీరామచంద్రుడే రాయిస్తున్నాడు నా చేత. అందుకనే నేను ఉపోద్ఘాతంలో చెప్పాను,
పోతన రాసిన ప్రతి పద్యం కూడా పరమాత్మ ప్రబోధకమే అని చెప్పాను. అందుకని ఆ పోతన గారి రూపంలో వచ్చి శ్రీరామచంద్రుడు ఆ పద్యాన్ని పూర్తి చేశాడు. ఇలా చెప్పుకొని పోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ చెప్తా, టైం ఉంది కాబట్టి, 8:30 అయింది కాబట్టి. ఏమిటంటే, ఇలాంటి ఘటన జయదేవుడి గీత గోవిందం రాసినటువంటి జయదేవుడి సంఘటన కూడా జరిగింది. ఒకసారి జయదేవుడు గీత గోవిందంలో అష్టనాయిక వర్ణన చేస్తున్నప్పుడు ఒక చోట తాను రాస్తున్నటువంటి శృంగార వర్ణన ఆగిపోతుంది. అప్పుడు భార్య పద్మావతితో చెప్పి, ఎందుకో ముందుకు సాగటం లేదు, నేను అట్లా నది దాకా పోయిస్తున్నాడు. ఆయనేమో గుడి దాకా పోయిస్తున్నాడు, ఈయనేమో నది దాకా పోయిస్తున్నాడు. నది దాకా పోయిస్తాను పద్మావతి అని చెప్తాడు. సరేనని నదికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత భక్తుని బాధను గమనించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ జయదేవుడి రూపంలో వచ్చి ఆ నాయిక వర్ణన పూర్తి చేసిపోతుంటాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, వర్ణన పూర్తి చేసి బయటికి పోతున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని పద్మావతి ఉంటుంది, ఏమండి భోజనం అయిపోయింది, వంట అయిపోయింది, భోంచేసిపోకూడదా స్వామి అని అడుగుతుంది. ఇక తప్పించుకోలేక ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, సరే వడ్డించు, కాళ్ళు కడుక్కొని వస్తానని చెప్పి పోయి కాళ్ళు కడుక్కొని వడ్డించమంటాడు. అప్పుడు ఆమె పెట్టినటువంటి భోజనాన్ని తృప్తిగా తిని శ్రీకృష్ణ పరమాత్మ ఆ మనసులోని ఆమెను ఆశీర్వదించి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అసలైనటువంటి జయదేవుడు నదీ తీరానికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు తన భార్య తనకన్నా ముందుగా భోజనం చేయటం ప్రప్రథమంగా ఇదే చూడటం. ఒకవేళ ఏమిటి ఈమె నాకన్నా ముందు అన్నం తింటున్నది, ఏమన్నా దయ్యం భయమైనా ఆశించిందా ఏంది ఇంకేమన్నా అనుకొని ఉంటాడు. అనుకొని చూసి ఆయనకి తెలుసు ఇది ఏదో జరిగిందని. పద్మావతి, నేను గాక ఈ ఇంట్లోకి ఎవరన్నా వచ్చారా అని అడిగాడు. మీరు తప్పితే ఎవరు వస్తారండి ఇంట్లోకి, మీరే కదా వచ్చి ఆ కీర్తన ఏదేదో అన్నారు కదా, అది పూర్తి చేశారు కదా అంటాడు. పోయి చూసుకున్నాడు. చూసుకునేటప్పటికీ తాను వదిలేసినటువంటి శేషభాగాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పూర్తి చేయటం చూశాడు. చూసిన తర్వాత అప్పుడు వచ్చి, పద్మావతి నీవెంత అదృష్టవంతురాలివి, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడికి నువ్వు భోజనం పెట్టినటువంటి తల్లివి, నువ్వు తింటున్నది ఆ స్వామి వదిలేసినటువంటి ఎంగిలి విస్తరాకులో నువ్వు తింటున్నావు, అది సాక్షాత్తు శ్రీకృష్ణ ప్రసాదమే. ఏది నన్ను కూడా కాస్త తిన్నేని భార్య తింటున్న విస్తరి మీదకి ఎగబడి ఆ జయదేవుడు అంత ప్రసాదం తీసుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నాడు. ఈ విధంగా భక్తుణ్ణి కాపాడటానికి భగవంతుడు ఎన్ని రూపాలు ఎత్తలేదు. అందాక ఎందుకు, భక్త రామదాస్ ఏమన్నాడు, కంచర్ల గోపన్న ఏమన్నాడు, జైల్లో పడి నీ అబ్బ దశరథ మహారాజు చేయించాడా లేక మీ మామ జనక మహారాజు చేయించావా, ఎవడబ్బ సొమ్ముని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అడిగాడు. అడిగితే మళ్ళీ ఏమన్నాడు, స్వామిని చంపలు వేసుకుని, అబ్బా తిట్టి తినని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్యా రామచంద్ర అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి రామోజీ లక్ష్మోజీ అనేటువంటి పేర్లతో ఆ తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల మాటలు చెల్లించి రసీదు తీసుకొని పోయారు. ఈ విధంగా రామదాసుని మాత్రం కంచర్ల గోపన్న శ్రీరామచంద్రుడు కాపాడలేదా, శ్రీకృష్ణుడు జయదేవుని కాపాడలేదా, తర్వాత శ్రీరామచంద్రుడు పోతన రాసినటువంటి శేషభాగాన్ని పూర్తి చేసి చేయలేదా, అందాకెందుకు ఉడత సాయం చేసినందుకు, ఆ వారధి కట్టేటప్పుడు ఉడత సాయం చేసినందుకు మురిసిపోయినటువంటి శ్రీరామచంద్రుడు ఆ ఉడతను చేతిలోకి తీసుకొని నిమిరితే ఇప్పటికీ కూడా ఆ శ్రీరామచంద్రుడు యొక్క వేళ్ళి గుర్తులు ఉన్నాయి కదా. మరి ఇటువంటి దయాద్ర హృదయుడు ఆర్తత్రాణపరాయణుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కానీ, మహాశివుడు కానీ, మహాబ్రహ్మ కానీ లేనిది ఎక్కడ లేడని మనం అనుకుంటున్నాం. కానీ సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కానీ, ఈ పరమేశ్వరుడు కానీ ఈ సమస్త మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఇంతకు ఇప్పుడు ట్రాక్లో నుంచి మళ్ళీ ఇటొస్తా. పద్యం ఏమిటంటే, అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి 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 అని కుయ్యాలింప సంరంభియై. అల వైకుంఠపురంబులో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ
భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక తపోలోక సత్యలోక జనలోకములకు ఆవల పావనమై విరాజిల్లి ప్రవహించే విరజానది. ఆ విరజానది ఒడ్డున వైకుంఠం. ఆ వైకుంఠంలో రాజభవన సముదాయంలో నిత్య నిరంతర ఆనంద వెన్నెలలో విరజిమ్మేటటువంటి ఒక అందమైన సౌధం. ఆ అందమైన సౌధానికి కాసంత దూరంలో అమృత సరస్సు. ఆ అమృత సరస్సు చుట్టూ పొందికగా విరాజిల్లే మందార కల్ప వృక్షాలు. ఆ మందార కల్ప వృక్షాల నడుమ చంద్రకాంత శిలలతో నిర్మితమైనటువంటి ఒక అరుగు. ఆ అరుగు మీద ఉత్పలాలతో అంటే తెల్లటి లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి తెల్లటి కలువలతో అలంకరించబడినటువంటి ఒక పాన్పు. ఆ పాన్పు పైన శ్రీ మహావిష్ణువు శ్రీదేవి సమేతుడై శ్రీదేవి చేత పరిచర్యలు చేయించుకుంటూ భార్యతో లక్షణయుతమైనటువంటి శ్రీ మహాలక్ష్మితో సరస సల్లాపాలాడుతూ ఆమె పైట కొంగున తన చేతిలో తీసుకొని సరసమాడుతున్న సమయంలో పాహి 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 రక్షించు రక్షించు అనేటటువంటి తన భక్తుని యొక్క దీనాలాపంను విన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా ఆ పాన్పు మీద నుంచి దిగి తానున్న స్థితి మరచి తన దేవేరిని విడిచి భక్తరక్షణ కోసమై పరుగు పరుగున తీశాడు ఆ పన్న ప్రసున్నుడైన రమారమణుడు. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు ఆకరణికాంతర ధమిల్లము చొక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. సిరికింజప్పడు తన భార్యతో ఒక్క మాటైనా ఊసుగానైనా ఒక్క మాట చెప్పలేదు. సిరికించెప్పడు శంఖు చక్రములు చేదోయి సంధింపడు, రెండు చేతుల్లో శంఖాన్ని కానీ చక్రాన్ని కానీ ధరించలేదు. ఏ పరివారంబును జీరడు, ఎటువంటి సైన్యాన్ని కానీ అంతఃపురంలో ఉండేవాడిని కానీ పిలవలేదు. అభ్రగపతిని బన్నింపడు, అభ్రగపతి అంటే అభ్రకం అంటే ఆకాశంలో రెక్కలతో ఎగిరేటటువంటి పక్షుల్ని అభ్రకాలంటారు. ఆ అభ్రకాలకు పతి నాయకుడు ఎవరు? గరుత్మంతుడు. ఆ అభ్రకపతిని బన్నింపడు, ఆ వాహనాన్ని సిద్ధపరచలేదు. అభ్రకపతిని బన్నింపడు ఆకరణికాంతర ధమిల్లము చొక్కనొత్తడు, జుట్టుముడి వీడిపోయి వెంట్రుకలన్నీ కూడా చెవుల మీద ఉన్నటువంటి కుండలాలకి వరకు జారి నడుస్తున్నప్పుడు అవి గాలికి కంటికి అడ్డుపడుతున్నప్పుడు వాటిని సవరించుకోలేదు. వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు, ప్రణయ కలహంలో ఉన్నటువంటి తన దేవి యొక్క కుచాలపైన ఉన్నటువంటి ఆ పైటల కొంగును కూడా విడిచిపెట్టలేదు. గజ ప్రాణావనోత్సాహి అయి, ఆ ఏనుగు యొక్క ఆపదను కాపాడాలని ఆ పరమాత్మ గబ వేగంగా అడుగులు వేసుకుంటూ పోతున్నాడు. అయితే పైట చెంగు మాత్రం వదల్లే, పైట చెంగు తన చేతిలోనే ఉంది. తర్వాత తన వెంటన్ తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముల్ దాని వెంకన్ పక్షీంద్రుడు వాని పొంతన్ ధను కౌమదీ శంఖ చక్రనికాయంబు నారదుండు ధ్వజనీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గల్గువారా బాలగోపాలమున్. తన వెంటన్ సిరి, తన వెంట లక్ష్మీదేవి, లచ్చి వెంట అవరోధ వ్రాతములు, ఆ లక్ష్మీదేవి వెంబడి అంతఃపురంలో వస్తున్నటువంటి పరిచారికలు, దాని పొంతన్ పక్షీంద్రుడు, ఆ అంతఃపుర పరివారాల వెనుక గరుత్మంతుడు, వాని పొంతన్ ధను కౌమోదికి శంఖ చక్ర నికాయంబు, స్వామివారి పంచాయుధాలైనటువంటి శార్గ్యం అనేటువంటి ధనస్సు, కౌముది అనేటటువంటి గద, పాంచజన్యమైనటువంటి శంఖము, సుదర్శనమైనటువంటి చక్రము, నందకమనేటటువంటి ఖడ్గము, ఈ 5 ఆయుధాలు కూడా
ఈ గజేంద్రుడు ఈ పక్షీంద్రుడైనటువంటి గరుత్మంతుడి వెంటనే బయలుదేరినాయి. ఈ పంచాయుధుల స్తోత్రం మనకు పూర్తిగా కావాలంటే అముక్తమాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు పంచాయతన స్తోత్రం రాస్తాడు. అది కనుక చదువుకుంటే ఆ యొక్క ఆయుధాల యొక్క మహిమ ఏమిటో మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా చెప్పే టైం కూడా మనకు లేదు. తర్వాత నికాయంబును అంటే సమూహమును, నారదుండు, సరే త్రిలోక సంచారి అయినటువంటి నారదుడు ఉండాల్సిందే కదా. ధ్వజనీకాంతుండు, ధ్వజని అంటే సేనానాయకుడు విశ్వక్సేనుడు. ధ్వజనీకాంతుండు వచ్చి వరుసగా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగల్గువా రాబాల గోపాలమున్. ఈ విధంగా అన్ని ఆయుధాలతో పాటు గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, ఆ వైకుంఠపురంలో ఉన్నటువంటి చిన్న పెద్ద మొత్తం కూడా ఎవరు పరిగెత్తున్నారు? విష్ణుమూర్తి పరిగెత్తున్నాడు, మా తల్లి లక్ష్మీదేవి పరిగెత్తుతున్నది, ఆయన వెనక వాళ్ళందరూ పరిగెత్తున్నారు. ఎక్కడికి పోతున్నారు ఏమో అని అనుకొని ఒక గ్రామంలో కనుక ఒక బజార్లో పెద్దంగా అరుచుకొని తగాదన రోజు అయితే అందరూ చేరినట్టు ఆ విధంగా వైకుంఠపురంలో ఉన్నటువంటి ఆ బాలగోపురం పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా అందరూ కూడా వెంబడించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక గొప్ప పద్యం. తనువేంచేయు పదంబు పేర్కొనడు, అనాథ జన స్త్రీ జనాలాపముల్ వినెను. మృత్యులు మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులన్, ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తిరో. భక్తులంగని చక్రాయుధుండేడి చూపమని ధిక్కారించిరో దుర్జనుల్. తను వేయించేయు పదంబు పేర్కొనడు, తను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడయ్యా స్వామి, ఏంది ఒక్క మాట కూడా చెప్పడైంది. ఒకవేళ అనాథ స్త్రీ జనాలాపములు వెళ్ళినో ఈమె బాధ ఏంటంటే గతంలో శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అన్నా నా చీరలన్నీ కూడా విప్పి నన్ను వ్యవస్థను చేస్తున్నారు, అన్నా నీవు తప్పితే దిక్కు లేదని ఆ ద్రౌపది బాధపడి వేడినట్లు ఇంకే అనాథ స్త్రీ అయినా ఈ స్వామిని గురించి తలుచుకొని బాధపడిందా? లేదా మృత్యులు మృత్యులించిరో కలుల్ వేద ప్రపంచంబులన్, దొంగలు ఆనాడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి వేదాల్ని తస్కరించి సోమకాసురుడైన రాక్షసుడు నీటిలో మునిగి ఉంటే స్వామివారు కలగజేసుకొని మత్స్యావతారం ఎత్తి ఆ సోమకాసురుని సంహరించి తిరిగి వేదాలు తీసుకుపోయి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అట్లాంటిది మళ్ళీ ఏ దుష్టులు దొంగలు ఎవరైనా సరే ఆ బ్రహ్మదేవుడి దగ్గర యొక్క వేదాలేమన్నా దొంగిలించారా? లేదా ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తిరో, ఈ తపస్సు చేసినటువంటి రాక్షసులు ఫస్ట్ స్టెప్ వేసుకునేది ఎక్కడికి? ఇంద్రలోకానికి, ఇంద్ర పదవి మీదికి. అందుకనే భక్త ప్రహ్లాద సినిమాలో కూడా జస్ట్ వరకు చెప్తా వినండి. భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్యాక్షుడు ఇంద్రలోకంపై దండెత్తిన తర్వాత రంభా ఊరసులు డ్యాన్సులు జరుగుతుంటాయి. అప్పుడు రంగారావు క్యారెక్టర్ శ్రీరంగారావు ఉంటాడు, మహేంద్ర నీకు ఇంద్ర పదవి మీద ఎందుకింత వ్యామోహం నాకు ఇప్పుడు అర్థమైంది అంటాడు. అట్టనే ఈ ఇంద్ర పదవి మీద ఈ డ్యాన్సులు ఈ గానాభజాన్ని ఇందుకోసమే కదరా స్వామి నీ చావంతా కూడా అని ఆ విధంగా ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తిరో, లేదా భక్తులంగని చక్రాయుధుండేడి చూపుమని ధిక్కారించిరో దుర్జనుల్. భక్తులంగని చక్రాయుధుండేడి చూపుమని ధిక్కారించిరో దుర్జనులు. ప్రహ్లాదుణ్ణి పట్టుకొని ఎక్కడరా నీ హరి చూపించరా అన్నట్లు మరి ఏ రాక్షసుడైనా నా యొక్క భక్తుణ్ణి పట్టుకొని ఆ చక్రాయుధుండి ఎక్కడున్నాడో చూపించరా అని ఒకవేళ ఆ వాళ్ళేమన్నా చేశారో అని ఈ విధంగా రకరకాలైనటువంటి ఆలోచనతో ఆ లక్ష్మీదేవి మనస్సంతా కూడా చికాకు పడుతున్నది. ఇక్కడ ఒక గొప్ప పద్యం రాశాడు పోతన గారు. అడిగెదనని కడుబడిచను నడిగిన తన మగడు నుడుగడని నడయుడగన్, వెడవెడ సిడిముడి తడబడ నడుగిడుదు జడిమ నడుగిడు నెడలన్. ఇది సర్వలఘు కంద పద్యం అంటారు. సత్యనారాయణ గారికి తెలుసు. అడిగెదనని కడుబడిచను నడిగిన తన మగుడు నుడుగడని నడయుడగన్, వెడవెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. దీన్ని విప్పదిస్తే చాలా తేలిక పద్యం కూడా. ఎలా? అడిగెదనని కడుబడిచను
ఎక్కడికి పోతున్నావయ్యా స్వామి అని వడివడిగా వేగవేగంగా వెళ్ళబోతుంది. అడిగిన తన మగుడు నుడగడని నడయుడగన్. ఒకవేళ నేను వేగంగా పోయి ఆ స్వామిని పోయి నాథా ఎక్కడికి పోతున్నావయ్యా అంటే ఒకవేళ నాకు సమాధానం చెప్పకపోతే అని 2 అడుగులు వెనకేస్తుంది. బెడబెడ సిడిముడి తడబడ, అటు పోలేక ఇటు ఉండలేక తొట్రుపాటుతో తడబాటుతో అడుగులు తడబడుతుంటాయి. అడుగు బెడబెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడ ఎన్నడలన్. ఒక జడత్వంతో అటు ముందుకు పోలేదు, ఇటు వెనక్కు రాలేక ఆ శ్రీదేవి ఆ క్షీరసముద్రరాజు యొక్క పదపల్లవం ఈ విధంగా సాగింది. అప్పుడు గజేంద్ర మోక్షంలో చివరికి వస్తున్నాం సార్. వినువీధిన్ సనుదేరగాంచిరమరుల్ విష్ణున్. ఇది ఎంత గొప్ప పద్యం అంటే శ్రీ పోతన గారు నిజంగా బంగినపల్లి మామిడికాయలే మధురంగా ఉంటే ఆ బంగినపల్లి మామిడికాయని ఇంకా ముక్కల్ని తేనెలో ముంచుకొని తింటే ఇంకా ఎంత మధురంగా ఉంటుందో అంత మధురమైన పద్యం ఇది. వినువీధిన్ సనుదేరగాంచిరమరులు విష్ణున్. సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవఢోల్ల సదిందిరా పరిచరిష్ణు విష్ణురోచిష్ణు. వినువీధించనుదేరగాంచిరమరులు విష్ణున్. ఆకాశ మార్గంలో పయనిస్తున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు చూశారు దేవతలందరూ కూడా ఆకాశంలో. సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు. దేవతలకు శత్రువులైనటువంటి రాక్షసుల బ్రతుకులని నాశనం చేసేటటువంటి విష్ణువు. కరుణావర్ధిష్ణు. తనల్ని నమ్మిన వాళ్ళ మీద దయాసాగరం దయారసం కురిపించేటువంటి కరుణావర్ధిష్ణు. యోగీంద్ర హృద్వనవర్తిష్ణు. యోగుల హృదయాలనేటటువంటి వనాల్లో విహరించేటటువంటి విష్ణువు. సహిష్ణు. ఎవరు ఎంత దూషించినా కూడా మిక్కిలి సహనం కలిగినటువంటి విష్ణువు. భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు. తన యొక్క భక్తుల యొక్క ప్రాభవాల్ని పెంపొందించేటటువంటి శ్రీ మహావిష్ణువు. నవఢోల్ల సదీందిరా పరిచరిష్ణు. కొత్త పెళ్లి కూతురులాగా ఉన్నటువంటి ఆ శ్రీరంగధామేశ్వరి. ఆ రంగనాయకితో కూడి సరసాలాడుకుని ఆమెతో విహరించేటటువంటి విష్ణు. జిష్ణురోచిష్ణున్. జయము కోరిన వాడు జిష్ణుడంటే, రోచిష్ణునంటే ప్రకాశించేవాడు. అటువంటి విష్ణుని ఆకాశంలో వస్తున్నప్పుడు దేవతలందరూ చూశారు. తర్వాత గజేంద్రుని రక్షించటానికి చనుదెంచన్ ఘనుడల్లవాడే. అడుగడుగు శ్రీ మహావిష్ణువు వస్తున్న దేవతలందరూ కూడా ఆకాశంలో వస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూసి చనుదెంచన్ ఘనుడల్లవాడే. అడుగడుగు శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు. అడుగు నీలమేఘశ్యాముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆకాశంలో వస్తున్నాడు. హరిపద్యం గంటిరే లక్ష్మి. అదుగో ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వెనక వస్తున్నది. శ్రీరంగధామేశ్వరి క్షీరసముద్రరాజుతైనటువంటి ఆ శ్రీ మహాలక్ష్మి వస్తున్నది. శంఖ నినాదంబదే. అదుగో పాంచజన్యం యొక్క ధ్వని అదే. చక్రంబదే. అదుగో వెలుగులు విరజిమ్ముతూ వస్తున్నటువంటి సుదర్శన చక్రం అదే. భుజంగ ధ్వంసియున్ వాడే. సర్పాలను సంహరించేటటువంటి అడుగో గరుత్మంతుడు. క్రన్ననయే తెంచిరటంచు. వరుసగా తొందరగా వస్తున్నారటంచు. నమో నారాయణ నమో నారాయణ ఏతి అని నిస్వనులై మృక్కిరి. హస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. ఆ ఆకాశంలో వస్తున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని, ఆ చక్రాన్ని, ఆ పాంచజన్యాన్ని, ఆ భుజంగ ధ్వంసి అయినటువంటి ఆ గరుత్మంతుడిని చూసి అరుగురుగో వస్తున్నారు. ఆ హస్తి, ఆ ఏనుగు యొక్క దురవస్థను ప్రాపడానికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ మహానుభావుల్ని ఈ ఏనుగు దురవస్థ ఇంకతోడుతో వాళ్ళతో సమాప్తమవుతుంది అని వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. అప్పుడు సరస్సు దగ్గరికి వచ్చాడు శ్రీ మహావిష్ణువు. లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు. అప్పటికీ పైట కుంగు చేతిలోనే ఉంది, ఇంకా వదలను కూడా వదలలే. అంటే భక్త రక్షణార్థం
శ్రీ మహావిష్ణువు ఆ కార్యక్రమం పూర్తి అయితే కానీ ఆమె బయట చెంగు వదిలే పరిస్థితి కనపడలే మనకు. అప్పుడు వచ్చి వనం దగ్గర సరస్సు దగ్గర ఉండి అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడ నారంభుడై వెలుంగొరేని చెలువారన్ వచ్చి నీటిన్ గుబుల్ గుబుల్ గుంభధ్వానములతో కొలంకు కలకం బొందగాజొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటి కిండాయంబోయి ఉద్వేగమై. అంభోజాకర మధ్య అంటే అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుడై వెలుంగురేని చెలువారని వచ్చి లేలేత కమలాలను తాకటానికి ముద్దటానికి వస్తున్నటువంటి లేత సూర్యకిరణాలు ఏ విధంగా వస్తున్నాయో ఆ స్వామివారి చేత ప్రయోగించబడినటువంటి ఆ సుదర్శన చక్రము ఆ నీళ్లలోకి పోయి ఆ విధంగా గుబ 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 శబ్దం చేసుకుంటూ నీటిలో తిరుగుతున్నది. కలంకువ కలకం బొందగా ఆ చెరువు ఆ సరస్సంతా కాసారమంతా కూడా కలకం బొందగా కలకల కలకల ధ్వనులతో దుష్టాంభోవర్తి వసించు చక్కటి కిండాయంబోయి హృద్వేగమై ఆ చెడు ప్రవర్తనతో ఉన్నటువంటి ఆ మొసలి దగ్గరికి వెళ్ళి ఆ చక్రం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత భీమంబై తల దృంచి ప్రాణము బాపె చక్రమా సుక్రియన్. భీమంబై భయంకరమైనటువంటి ఆ చక్రాయుధము ఆ మొసలిని 2 భాగాలుగా తలను ఖండించి వేసి భీమంబై తల త్రుంచి ప్రాణముల్ బాపే చక్రమా సుక్రియన్. సుదర్శన చక్రము వేగవంతమైనటువంటి తన చేష్టతో ఆ మొసలిని 2 భాగాలుగా ఖండించి వేసింది. హే మాక్ష్మాధర దేహమెల్లా చకిత వన్యేభేంద్ర సందోహమున్. హేమక్ష్మాధర దేహము అంటే మేరు పర్వతం లాంటి ఆ మొసలి యొక్క శరీరాన్ని ఈ అడవిలో ఉన్నటువంటి ఏనుగులను భయపెట్టిన దానిని, కామక్రోధాలకు నిలయమైన దానిని, ఏనుగు యొక్క రక్తస్రావ గ్రాహంబు తాగిన దానిని, నిస్సీమోత్సాహము మేరలేని ఉత్సాహం కలిగి దానిది, దప్పిక లేని దానిని, జయంపై నమ్మకం ఉన్నదాన్ని అయినటువంటి ఆ మొసలిని ఆ సుదర్శన చక్రము అత్యంత వేగంగా 2గా ముక్కలు చేసింది. ముక్కలు చేసిన తర్వాత ఈ గజరాజు ఊపిరి పీల్చుకొని తన కాలును బయటికి లాక్కున్నాడు. ఇక ఈ విధంగా మొసలిని సంహరించాడు శ్రీ మహావిష్ణువు. సంహరించినటువంటి మొసలిలో నుంచి హూహు అనేటటువంటి ఒక గంధర్వుడు పైకి లేచి నమస్కారం చేస్తాడు శ్రీ మహావిష్ణువుకి. హూహు డబ్ల్యూహెచ్ఓ హూహు అనేటటువంటి గంధర్వుడు. ఈ గంధర్వుడు ఎవరంటే ఈ గంధర్వుడు ఒకసారి తన యొక్క గంధర్వకాంతలతో ఆ సరస్సులో స్నానం చేస్తూ జలక్రీడలాడుతూ సరస్వ సల్లాపాలాడుతున్నప్పుడు ఒక మునీంద్రుడు ఆ సరస్సులోకి వచ్చి స్నానం చేస్తుంటే వీళ్ళందరూ కూడా ఆ బడుగు ఆ మునిని చూసి పక్కపక్క నవ్వారు. నవ్వేటప్పటికీ తన భార్యలకు ఇంకా సంతోషం చేకూర్చాలనేటువంటి ఈ హూహు అనే గంధర్వుడు నీళ్లలోకి పోయి మొసలిపోయినట్టు పోయి ఆ ముని యొక్క కాళ్ళను పట్టుకొని లాగేస్తాడు. లాగేసిన తర్వాత ఆ ముని కళ్ళు తెరిచి చూసి, ఓరి నీచుడా దుష్టుడా, నేను నీకేం అపకారం చేశాను, నా కాలు పట్టుకుని లాగి నన్ను ఇంత నాశనం చేశావు, నీవు ఎలా అయితే నన్ను కాళ్ళు పట్టుకుని లాగావో ఈ మహాకాసారంలో నువ్వు మొసలివై జన్మించదుగాక అని ఆ ముని శాపం పెట్టాడు. మరి శాపానికి విరుగుడు లేదా స్వామి అని ప్రాధేయపడితే నీకు ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనము, ఆయన యొక్క సుదర్శనము ఈ 2 కూడా నీకు కనిపిస్తాయో అప్పుడు మాత్రమే నీకు శాప విముక్తి జరుగుతుంది అని శాపం విరుగుడు చెప్తాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు దర్శనము సుదర్శనంతో శాపముక్తుడైనటువంటి ఆ హూహు అనేటువంటి గంధర్వుడు బయటికి వచ్చి శ్రీ మహావిష్ణువు పాదాలకు నమస్కరించి అనేక విధాలుగా స్తోత్రపారాయణం చేసి ఆయన దగ్గర సెలవు తీసుకొని గంధర్వలోకానికి వెళ్ళిపోతాడు. ఇక మన కథానాయకుడైనటువంటి గజేంద్రుడు ఏమి చేయగలడు పాపం, శక్తి మొత్తం పోయింది, అడుగు వేయలేకపోతే కొన్ని 1000 సంవత్సరాల పైగా ఆ మొసలితో పోరాడాడు. శక్తిలో ఉన్నటువంటి రక్తం మొత్తం కూడా ఆ మొసలి పీల్చేసింది, శక్తి లేదు. అయినప్పటికీ కూడా తన భక్తికి ఒక్క తామర తోడుంటే దాన్ని తొండంతో లాగి తీసుకొని శ్రీ మహావిష్ణువుకి అర్పించాలనే ఉద్దేశంతో ఒక్క పువ్వునైనా
అర్పించాలనే ఉద్దేశంతో ఆ గట్టు మీదికి ఎక్కలేక ఎక్కుతుంటే ఆర్తత్రాణపరాయణుడు శరణాగత రక్షకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు తన భక్తుడైనటువంటి ఆ గజేంద్రుడు పైకి ఎక్కలేకపోతుంటే చెయ్యి అందించి ఆ తొండానికి చెయ్యి పట్టుకొని తానే బయటికి లాగాడు ఆ పరంధాముడైనటువంటి ఆ భగవంతుడు. వచ్చిన తర్వాత ఆ గజేంద్రుడు కంటి నుండి నీరు గార్చుకుంటూ ఆనంద బాష్పాలు గాల్చుకుంటూ తన భాషలో ఘీంకారం చేస్తూ స్వామివారి పాదాల మీద తాను తెచ్చినటువంటి తామర పువ్వును పెట్టిన తర్వాత భక్తుని యొక్క భక్తికి మెచ్చుకున్నటువంటి అల్పసంతోషైనటువంటి ఆ భగవంతుడు తన అరచేత్తో ఆ ఏనుగు మీద అట్లా స్పృశించేటప్పటికీ పోగొట్టుకున్నటువంటి శక్తి మొత్తం కూడా తిరిగి దాని శరీరంలోకి ప్రవేశించింది. అదే భక్త సులభుడైనటువంటి భగవంతుడికి ఇంత చేసినా కూడా అంత ఫలితాన్ని ఇస్తాడు. పెట్టింది ఒక్క తామర పువ్వే, దానికే అల్పసంతోషి అయిన భగవంతుడు తను పోగొట్టుకున్న శక్తి మొత్తాన్ని కూడా ఆ ఏనుగుకి తెప్పించాడు. అప్పుడు తెప్పించిన తర్వాత ఈ ఏనుగు ఎవరయ్యా అని మీరు అడగచ్చు. పూర్వజన్మలో ద్రవిడ దేశాన్ని పాలించేటటువంటి ఇంద్రద్యుముడు అనేటువంటి ఒక మహారాజు సాక్షాత్తు ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణుని తప్పితే నారద మునీంద్రులాగా ఇంకో దేవుణ్ణి పూజించేరగడు. నిరంతరం కూడా అష్టాక్షరీ మంత్రమైనటువంటి ఆ ఓం నమో నారాయణ మంత్రాన్ని పఠించేటటువంటి విష్ణు భక్తుడు. మరి ఆ విష్ణు భక్తుడు ఇంద్రద్యుమ్నుడు ఒకనాడు పర్వతం మీద ఉన్నటువంటి పెద్ద బండరాయి మీద కూర్చొని ఏకాగ్రతతో ఈ విష్ణు జపం చేస్తున్నప్పుడు ఆ దారినే పోతున్నటువంటి ఒక అగస్త్య మహాముని చూసి నేను ఇంతటి గొప్ప మునిని వస్తుంటే కనీసం నన్ను గుర్తించలేదు, లేవలేదు, మర్యాద చేయలని ఓరి దుర్మార్గుడా, నీవి అడవిలో అచేతనంగా ఏనుగువై పుట్టుదువుగాక అని శాపం ఇచ్చాడు అగస్త్య మహాముని. ఆ శాపం వల్ల ఈ ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా పుట్టాడు. అతనితో ఉన్నటువంటి పరివారమంతా కూడా ఆడ ఏనుగులుగా పుట్టారు. చివరికి ఆ గజేంద్రుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువు సారూప్య మోక్షం ఇచ్చాడు. అంటే ఇంతవరకు ఈ జన్మలో నీకు కర్మ పరిపక్వమైనంతవరకు జీవించి అనంతరం సశరీరంతో నా వైకుంఠానికి వస్తావు అనేటువంటి అభయం ఇచ్చాడు. ఈ విధంగా కరిరాజును రక్షించినటువంటి ఆ దయామయుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చెప్పాడు? తన పైటకు ఇంకా చేతిలో ఉంది. లక్ష్మీదేవి అట్లనే చూస్తున్నది. ఏం దేవి, నీ పైటకు ఇంకా వదలలేదనా అని శ్రీ మహావిష్ణువు అలవోకగా ఆ లక్ష్మీదేవిని అడుగుతాడు. లేదు స్వామి, నా స్వామి ఒక్క జంతువుని కాపాడటానికి తను కట్టుకున్నటువంటి భార్య పైట కొంగు కూడా తన చేతిలో ఉందన్న విషయాన్ని మరచిపోయి కేవలం భక్తరక్షణ కోసం ఇంత పరుగులు తీశాడా, అది ఒక జంతువుని రక్షించడం కోసం అని విస్మయంతో ఆనందంతో మీ ఆర్తత్రాణపరాయణత్వానికి మీ శరణాగత రక్షణకి నేను మురిసిపోయి చూస్తున్నాను స్వామి, అంతేగాని నా పైట కొంగు వదలలేదని కాదు స్వామి అని లక్ష్మీదేవి సమాధానం చెప్పింది. ఈ విధంగా ఆ కరిరాజుకు విమోచనం కలిగించిన తర్వాత శ్రీ మహావిష్ణువు అందరిని అక్కడ ఉన్నవారిని ఆశీర్వదించి ఒక పద్యం చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇప్పుడు ఈ పద్యం ఎవరు చెప్తున్నారు? సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నాడు. ఏమని? నరనాథ, నీకును నా చేత వివరించబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణ కథ వినువారికి యశము హచ్చున్ కల్మషాపహంబు దుస్వప్ననాశనంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకున్ బహు విభములను సంపదలు కలుగు పీడలు శాంతించు సుఖములు సద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతమయ్యుండు ముదము చేకూరునంచు విష్ణుడు ప్రీతుండయ్యానతిచ్చే. శ్రీ మహావిష్ణువు ఈ గజేంద్ర మోక్షణ కథ ఎవరైతే వింటారో యశస్సు వృద్ధి చెందుతుంది, వారికి పాపాలు నశిస్తాయి. ఇది విన్నవారికి పఠించిన వారికి దుస్వప్నాలు చెడు స్వప్నాలు రావు. వేకువజామున మేల్కొని
గజేంద్ర స్త్రవమును పఠించు బ్రహ్మజ్ఞానులకు ఐశ్వర్యము శుభాలు కలుగుతాయి, సమస్త పీడలు తొలగిపోతాయి, సౌఖ్యాలు కలుగుతాయి, శుభాలు వర్ధిల్లుతాయి, మోక్షం సులభంగా హస్తగతమవుతుందని శ్రీహరి పరమ సంతుష్టుడై ఈ గజేంద్ర మోక్షణ కథను చెప్పిన నాకు, విన్న మీకు అందరికీ కూడా శుభాలు కలిగి నిరంతరం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందుతారని ఆ శ్రీహరి మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ పక్షిరాజునమైనటువంటి గరుత్మంతుడికి ఆ లక్ష్మీదేవి సమేతుడినై వైకుంఠానికి మరలిపోయాడు ఆ శ్రీ మహావిష్ణుడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంతరూపాయ మేఘశ్యామలమూర్తయే పుంస్వాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళం. ఇంతటితో గజేంద్ర మోక్షణం కథ సమాప్తమైంది. అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సార్, ఈ గజేంద్ర మోక్షం కథ ఎంచుకుంటానికి నేను మొట్టమొదట ఏదో ఒక కొత్త సబ్జెక్టు తీసుకుందాం. పొద్దుకులు సినిమాలు, ఈ సీతారామ కళ్యాణాలు, కృష్ణ పాండవ్యాలు, దానవీర సూరకర్ణలు ఎందుకు అనుకొని ఒక కొత్త సబ్జెక్టు తీసుకుందాం అనుకొని భాగవతంలోకి పోదామనుకొని నేను ప్రహ్లాద చరిత్ర చెప్దామనుకున్నా. అసలు యాక్చువల్గా ప్రహ్లాద చరిత్ర చెప్తానంటే అడుగడుగో శర్మగారు మళ్ళీ భక్త ప్రహ్లాద సినిమా చెప్పాడు. భలేవాళ్ళు సినిమా కదంటే భక్త ప్రహ్లాద్ కదా శర్మగారు చెప్పిందే అని అంటారని, ఆ సినిమా తప్పితే ఆయనకి ఇంకేమీ రావని అంటారని నేను భయపడి జ్యోతి చంద్రమౌళి గారిని అడిగా, నువ్వు నిర్భయంగా గజేంద్ర మోక్షం తీసుకో, అది మంచి కథ, సినిమాగా రాలేదు, ఎవ్వరు నిన్ను అనరు, కనుక నువ్వు గజేంద్ర మోక్షం తీసుకోమని సలహా చెప్పినటువంటి జ్యోతి చంద్రమౌళి గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అలాగే శ్రీరామచంద్రమూర్తి గారు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు ప్రతిరోజు కూడా నేను ఒక పద్యం 2 పద్యాలు చదువుకుంటే ఆ 2 పద్యాలను శ్రీరామచంద్రమూర్తి గారు వినిపించి ఇందులో అర్థాలు ఏమిటో నాకు కొంచెం అర్థం కాలేదంటే ఆయన ఆ గూగుల్లో కొట్టి ఇవి అర్థాలని చెప్పి నాకు కొంచెం మార్గదర్శనం చేసినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే పోతన విషయాల గురించి రీసెర్చ్ చేసి 2 కాగితాలు నాకు ఇచ్చారు దేవపాలన గారు. ఇందులో నీకు పోతన గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన కలగటానికి నేను చెప్పినటువంటి కాగితాలు ఉన్నాయని నాకు ఆ కాగితాలను అందించినటువంటి దేవపాలన గారికి ధన్యవాదాలు. శర్మ గారు, నువ్వు చెప్పగలవు, నువ్వు ఏదైనా చెప్పగలవని నాలో ధైర్యం నింపినటువంటి నా సోదర సమానుడైనటువంటి అన్నమనేని వెంకట్రావు గారికి ధన్యవాదాలు. అలాగే నాకు మంచి సూచనలు ఇచ్చినటువంటి, నాకన్నా ముందు ఈ గజేంద్ర మోక్షాన్ని యూట్యూబ్లో పెట్టినటువంటి డివిఎం సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు. అలాగే నేను గజేంద్ర మోక్షం చెప్తాననగానే శర్మ గారు, మీకు పనికొచ్చేటటువంటి ఒక గొప్ప పుస్తకం నేను ఇస్తాను, సంస్కృతము తెలుగు రెండిట్లో ఉన్నటువంటి శ్లోకము ఈ అనువాదము ఉన్నటువంటి పుస్తకం ఇస్తామని దాదాపు 600 రూపాయలు ఖర్చు పెట్టి 200 పేజీల పుస్తకాన్ని జిరాక్స్ తీయించి నాకు అందించినటువంటి సహృదయులు, మిత్రులు, పూజ్యులు శ్రీ గాడేపల్లి దివాకర్ దత్తు గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే నా ఈ ప్రసంగానికి వచ్చినటువంటి పెద్దలు నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు, శతావధాని నారాయణ బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు నన్ను అభిమానించే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి, అదిగో ప్రసాద్ గారు, నా అభిమాని ప్రసాద్ గారు, మీరందరూ కూడా నేను పిలవచ్చి కార్డులు ఇవ్వగానే మీరందరూ వచ్చి నా కథ విన్నందుకు మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మీ రఘురామ శర్మ, సదా మీ అభిమానాన్ని కోరే రఘురామ శర్మ. ఒక రసవత్కరమైన ఘట్టంలో నుండి మీరందరూ కొంచెం సేపు బయటికి రావాలంటే మనసులు ఒప్పుకో. చాలా సంతోషం. విశేషమైన కృషి చేసి ఇంతసేపు కదలకుండా కూర్చోబెట్టుకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు మీ దగ్గరే ఉన్నాయి మాస్టర్, ధన్యవాదాలు. ఇందాక నాకు ఇచ్చినటువంటి సమయాల్లో 15 నిమిషాలు తీసుకోబడ్డాయి. అందుకని ఆ 15 నిమిషాల లోపల నేను స్పందనని కొంతమంది వ్యక్తులను పిలుస్తాను. వారు 2 నిమిషాల్లో చక్కగా మాస్టర్ గారు ఉపన్యాసం విని ఆకర్ణాంతం విని ఉన్నారు. ఫలశ్రుతి కూడా చెప్పాడు మాస్టర్. ఫలశ్రుతి అసలు కంటే వడ్డీ ముద్దు, తాతకు మనవడు ముద్దులాగా
మరి ఆయనకి చక్కని ఆశీస్సులు కాదు, ఆయనకి అభినందనలు తెలియజేస్తారని కోరుకుంటూ చక్కగా మాస్టర్ గారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆయన ఏ కృషి చేసినా సరే ఆయన వయసులో జ్ఞాపక శక్తి గుర్తుపెట్టుకొని శేషశల్భ సాయి యువకుడు, ఉత్సాహవంతుడు, అంతర్జాలాల్లో కథలు రాస్తూ మంచి ప్రాచుర్యం పొందారు. వారికి చిరు కానుక అందజేస్తున్నారు. అలానే ముందు వెనుక ప్రతి అడుగున ఉన్నటువంటి దేవపాల మాస్టర్ గారు జ్ఞాపికను అందజేస్తూ ఉన్నారు. ఆయన మిత్రుడు కళాసాగర్లో ఎన్నో రకాలుగా తోడు నీడైనటువంటి వెంకటరావు గారు చిన్న శాలువాని కప్పి అభినందిస్తున్నారు. అలానే ముందు వెనుక సర్వం తానైన వాడేలాగా శ్రీరామచంద్రుడు మూర్తి అని అన్నాడు. ఈయన ఎవరో ఒక మూర్తిని మనం గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఆయన కూడా శాలువా కప్పారు. అలానే డివిఎం సత్యనారాయణ మూర్తి గారు, ఆయన కూడా ఈయనొక మూర్తి, స్ఫూర్తి. నారాయణం బాలసుబ్రహ్మణ్య మూర్తి తప్పలేదు, నా ఆర్తి అది. సాయి మాస్టారు రాణి బాబు గారు, టంకా బాబు గారు, అలానే మన లేవి ప్రసాద్, మన నాగేశ్వరరావు, అలాగే మన శ్రీనివాసరావు గారు, వీరందరూ కూడా త్వరగా ఈ సన్మాన కార్యక్రమంలోనికి పాల్గొని మాస్టర్ గారికి మరింత ఎనర్జీ, కొంతకాలాన్ని ఇచ్చి మరింత ఎనర్జీలో తీసుకో. పూలు ఇవ్వండి మాస్టర్. ఇది ఇక్కడ మన మాస్టర్ గారు పూలు. వస్త్రములు ఈ వస్త్రములు సరిగ్గా మాస్టర్ గారు రండి. రాత్రి మంచి సాహిత్య ఉపన్యాసం అక్కడ సినిమా ఆర్టీసీ ఎంప్లాయీస్ దగ్గర కూడా. అలానే కోటయ్య గారు కూడా రండి. నారాయణరావు గారు. రేరాజు అనే సంఘటన, రే అంటే రేలంగి, రా అంటే రాజనాల, అక్కడ జరిగిన సంఘటన, ఇక్కడ జరుగుతున్న సంఘటన భక్తి వైరాగ్య జ్ఞాన మార్గాల భాగవతం. సత్యనారాయణం గారు, శ్రీరామచంద్రమూర్తి అంతా విష్ణు స్వరూపాలు. ఈ శివాలయంలో వాళ్ళు ముగ్గురు రెండు మాటలు మాట్లాడితే స్పందన అవుతుంది. మేము ముగ్గురు విష్ణు స్వరూపాలమైన రఘురామ శర్మ గారు కూడా విష్ణు స్వరూపమే. వారు ఈరోజు చాలా అద్భుతంగా శివుని సన్నిధిలో కేశవుని గురించి చాలా చక్కగా మనకి మంచి మహోపన్యాసాన్ని అందించారు. మనల్ని అందరినీ కూడా వైకుంఠం దాకా తీసుకువెళ్ళారు. వైకుంఠం దాకా తీసుకువెళ్ళి ఒక్కసారి వదిలేశారు. అదిగో శ్రీవారి దర్శనం చేయించారు. అయితే టిఫిన్ దగ్గర కొట్టుకుంటున్నారు మన వాళ్ళు, అక్కడికి పోయింది కనుక. అలాగా ఒక సమున్నతమైనటువంటి ఓ మంచి ఉపన్యాసాన్ని ఇవాళ వినగలిగాం. నాకు ఒకటి అనిపించింది, రఘురామ శర్మ గారికి ఒక వయోలిను ఒక మృదంగము ఉన్నట్లయితే ఇంకా బాగా రక్తి కట్టేదేమో అనిపించింది. అంత బాగా ఒక హరికథ వలె సాగింది. ఇది సాహిత్యోపన్యాసం కాదు, ఇది నాటకోపన్యాసం. నాటకోపన్యాసంలాగా చాలా అద్భుతంగా, రసరమ్యంగా, శ్రవణపేయంగా మనందరికీ ఫలశ్రుతితో సహా విన్నవాళ్ళకు కూడా ఇవాళ పుణ్యం లభించినట్లే శివ సన్నిధిలో. కనుక అలాంటి మంచి ఉపన్యాసాన్ని అందించినటువంటి రఘురామ శర్మ గారికి సర్వదా శతధా సహస్రధా ఆ నారాయణుడు
పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలని ప్రసాదించాలని, వారి ఆర్తి కూడా నిజంగా చెప్పేటప్పుడు ఎంత ఆర్తితోటి చెప్తారో, నిజంగా స్వామిని ఆయన భావిస్తూ, అలాగా ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్నారా అన్నట్లుగా భావిస్తూ ఆర్తితో చెప్తారు. అలాంటి ఆర్తి అనేటువంటి ఆ గుణం ఎవరికైతే ఉంటుందో వారికి పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని నేను అనుకుంటాను. అలాగే నారాయణుడు వారిని నిరంతరాయంగా ఆశీర్వదించి ఆయురారోగ్య భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సెలవు. ఆ హరి కాబట్టి హరికథ చెప్పాడు. ఆయనకి చిరతలు వాయిద్యాలు కావాలి, ఈయనకి అవసరం లేదు. అంత సహజమైనటువంటి చక్కని మాస్టారు. తర్వాత వారిని అభినందిస్తూ డివిఎం సత్యనారాయణ గారు చాలా వినమ్రుడు. మహాకవి పోతన ఎంత వినమ్రంగా చెప్పుకున్నాడు. ఆయన ఏం రాసినా కూడా నాదేం లేదండి అంటాడు. అంతటి చక్కటి వినమ్ర స్వభావుడు. అధ్యక్షత వహించి ఆద్యంతం నడిపించినటువంటి మిత్రుడు లక్కరా శ్రీనివాసరావు గారికి, ఈరోజు చాలా అద్భుతంగా ప్రసంగించినటువంటి వారణాసి రఘురామ శర్మ గారికి, చాలా బాగా మాట్లాడారు ఆయన. గజేంద్ర మోక్షం కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణింపుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడు అంటాడు. ఈ కళ్యాణాత్మకమైనటువంటి ఈ విష్ణు కథల్ని వింటూ ఎవరు తృప్తి చెందుతారు? కాబట్టి తీసుకున్న అంశం చాలా గొప్పది, గజేంద్ర మోక్షం. దాంట్లో నారాయణ వారు చెప్పినట్టుగా చాలా ఆర్తిగా కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండెనడు వాడు కలడు లేడు. ఎంత ఆర్తి! తర్వాత కలుగడే నాపాలి కలిమి లేములు లేక ఆ విధంగా ఎంత ఆర్తిగా అన్నాడండి, చాలా ఆర్తిగా అన్నాడు. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబుల్ టాపులు దప్పెను తను ఉండస్సు. ఇట్లా మళ్ళీ మరో ప్రసంగం చేయదలుచుకోలేదు. ఇంకొక మాట మాత్రం చెప్పి ముగిస్తాను. మామూలుగా టిఫిన్ చేసేవాళ్ళు కూడా వింటారనే ఉద్దేశంతోనే ఒక్క మాట చెప్తాను నేను. విషయం ఏంటంటే, దీంట్లో ఈ గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి పాండ్య దేశపు రాజు. ఈ పాండ్య దేశపు రాజు ఎందుకనో పోతన్న గారు చాలా లైటర్ విన్లో చెప్పి వదిలేశాడు. చాలా సంస్కృతంలో కొంచెం విస్తృతంగా ఉంది అది. ఆ పాపం అగస్త్యుడికి అన్యాయం జరిగింది ఈ తెలుగు భాగవతం వల్ల. ఏమిటంటే, ఇతను తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ అగస్త్యుడు వస్తే గుర్తించకపోవడం వల్ల మాత్రమే ఆయన్ని శపించాడని ఉంది. విషయం అది కాదు, చాలా లోతైన విషయం ఉంది. సంస్కృత భాగవతంలో ఉంది అది. ఈ గజేంద్ర మోక్షం కథ మూడిట్లో ఉందండి. స్కాంద పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో ఉంది. మూడిట్లో ఉంది. ఈ మూడింటిని సమన్వయం చేసుకోవాలి. దాంట్లో భాగవతంలో ఉన్న విషయమే ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఎక్కువసేపు సమయం తీసుకోను. అగస్త్యుడికి జరిగిన అన్యాయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఈ రాజులు పొరపాటు పడితే ఈ వ్యవస్థను సరిదిద్దడానికి మహర్షులు ఉంటారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు. ఈ ఇంద్రద్యుమ్నుడు చేసిన పని ఏంటంటే, ఇంద్రద్యుమ్నుడు విష్ణు భక్తుడే కాదనను, కానీ ఎలాంటి గురు భక్తి లేకుండా, ఎలాంటి గురూపదేశం లేకుండా, ఏమీ లేకుండా రాజ్యాన్ని వదిలేసి, తను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మొత్తాన్ని వదిలేసి ఒక కొండ మీద పోయి కూర్చొని తపస్సు అనే పేరుతో కూర్చున్నాడు. ఇదే చెప్పింది ఆయన విషయం. తపస్సు అనే పేరుతో కూర్చున్నాడు, తపస్సు చేయడం కాదు, తపస్సు అనే పేరుతో కూర్చున్నాడు. అంటే మనకు గజేంద్ర మోక్షం చూపించేది ఏమిటంటే, కర్తవ్యతామూఢుడైనటువంటి వాడికి ఎలాంటి శిక్ష పడుతుందో గజేంద్ర మోక్షం చూపిస్తుంది. కాబట్టి కర్తవ్యతామూఢత చాలా తప్పు. కాబట్టి భాగవతం చెప్పినా, భారతం చెప్పినా, లేదు భగవద్గీత చెప్పినా, ఎవరు చెప్పినా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించిన తర్వాత మాత్రమే మిగతా పనులు చేయమంటుంది. కాబట్టి రాజైనటువంటి వాడు ఏం చేయాలి? ప్రజల్ని పరిపాలించాలి, ప్రజల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, తన రాజ్యాన్ని పరిపాలన చేయాలి. అది వదిలేసి ఒక కొండ మీద పోయి కూర్చున్నాడు ఇంద్రద్యుమ్నుడు. అలాంటి వాడిని చక్కదిద్దడానికి వచ్చినటువంటి వాడు అగస్త్యుడు. అది చూసి అప్పుడు శపించాడు, నీకెందుకురా రాజపదవి, నువ్వు పోయి ఏనుగుగా పోమన్నాడు.
అప్పుడు అయితే ఇతను చేసుకున్న అదృష్టం ఏమిటంటే ఇతని పురాకృత పుణ్య విశేషం వల్ల ఇతనికి విష్ణు భక్తి అలవడింది. ఆ విష్ణు భక్తి ఇతన్ని ఈ జన్మలో రక్షించింది. అది విషయం. నాకు తోచిన ఒక్క మాట. అగస్త్యుడు మామూలుగా ఏదో టపీమని శాపం ఇచ్చాడన్నట్టు కాదు. అగస్త్యుడు ఎందుకు శపించాడంటే ఇందుకు శపించాడు. కర్తవ్యత మూఢత, తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుని ఏ పనైనా చేయాలి. గృహిణి కానీ గృహస్థు కానీ ఎవరైనా సరే, లేదు విద్యార్థి కానీ ఉపాధ్యాయుడు కానీ తాను చేయవలసిన పని చేస్తూ మిగతా పని చేయాలి. కాబట్టి తన కర్తవ్యత నిష్ఠను తెలియజేసేది గజేంద్ర మోక్షం. కాబట్టి అలాంటి గజేంద్ర మోక్షం గురించి ఎంతో ఆర్తిగా చెప్పినటువంటి రఘురామ శర్మ గారికి ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అన్ని విధాల మేలు చేయుగా కానీ ఆకాంక్షిస్తూ నమస్సులు. వాళ్ళ ఇంటి పేరు వారణాసి కాబట్టి ఆయన పేరు రఘురామ. రెండు శివ కేశవ అభేదం లేదని ఈ కమటేశ్వర ఆలయంలో కమటుడు అంటేనేమో విష్ణుమూర్తి, ఈశ్వరుడు తాబేలు అవతారం ఎత్తాడనమాట. సరే, అదే మరి ఈ అద్దంకి భాస్కరుడు అని నేను అనుకుంటున్నాను. దివాకర్ దత్తు గారు వచ్చి 2 మాటలు అభినందన తెలియజేస్తారు. పోతన గారు పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా అన్నట్లుగా మాస్టర్ గారు పలికెడిది భాగవతమట, ఈరోజు పలుకుతున్నది భాగవతంట, పలికించెడివాడు రామభద్రుండట, శ్రీరామచంద్రమూర్తి అసలు రామభద్రుడు పలికించాడు. నే పలికిన భవహరమగునట. ఎంతసేపు ఈ సినిమాల గురించి మాట్లాడడం ఏంటానని పలికిన భవహరమగునట. ఆధ్యాత్మిక లోకంలోకి వచ్చి సాహిత్య ప్రసంగం, అత్యుత్తమ సాహిత్య ప్రసంగం చేశారు ఈరోజు మా శర్మ గారు. మా శర్మ గారండి, ఆయన కూడా అనుకోండి, ఆయన కూడా మా శర్మే. రామభద్నే పలికిన భవహరమను మగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా అంటూ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని, భాగవతంలోని రసవద్ఘట్టాన్ని పండించారు ఈరోజు శ్రీ వారణాసి రఘురామ శర్మ గారు. వారి జన్మ పునీతమైందని భావిస్తున్నాను. శివాలయంలో కూర్చోబెట్టేశారండి మీరు 60 మంది 70 మంది 80 మందిని కాళ్ళు కట్టేసి కుర్చీలకు కూర్చోబెట్టారు. ఈరోజు ఎవరు పోలేదు. చివరికి వెళ్ళారేమో కానీ సమయం అయిన తర్వాత అందరూ కూర్చున్నారు. ఇంత మంచి ఉపన్యాసం చేసినందుకు మీకు ఆనందంతో అభినందనలు పలుకుతూ ఇంకొక మాట మాట్లాడతాను. నీ పాద కమల సేవయు నీ పాదర్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయసేయగదే అంటూ నేను కూడా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. చాలా రసవత్తరంగా ఉంది మీ ఉపన్యాసం, ఆనందించాను. శ్రీరామచంద్రమూర్తి మాస్టర్ కూడా 2 అభినందనలు తెలియజేస్తారు. ముదులుగార భాగవతం రచయించుచు పంచదారలో అద్దితివే మొగంటము మహాకవిశేఖర, మధ్య మధ్య అట్లద్దక ఒట్టి గంటమును నటిటు గీసిన తాటి ఆకులు పద్యములందు ఈ మధుర భావము లెచట నుండి వచ్చురా అని కరుణశ్రీ అంటాడు. విశ్వనాథ్ గారు అంటారు, తెలుగుల పుణ్యాల పేటి పోతన అంటాడు. అదేవిధంగా సినారే గారు అంటాడు, భక్తి కవిత చతురానన పోతన గారు అంటాడు. ఇవాళ పోతన గారు ఆవేశించాడు మా శర్మ గారిలో. నారాయణ గారు అన్నట్లు ఆయనలో ఇవాళ ఒక హరికథకుడు కనపడ్డాడు, ఆయనలో ఒక నటుడు కనపడ్డాడు, ఆయనలో ఘంటసాల కనపడ్డారు. నాకు గీతను బోధించినటువంటి ఘంటసాల గారిలాగా ముగించడం పద్యాన్ని చాలా అద్భుతంగా సాగింది. 1:25 నిమిషాలు, దాదాపు 85 నిమిషాల పాటు ఎన్ని పద్యాలండి, దాదాపు 25-30 పద్యాలు అలవోగ్గా చెప్పుకున్నాడు. కాగితం అక్కడక్కడ చూశాడు కానీ ప్రతి పదంలో ఉన్నటువంటి పోతన యొక్క మధురిమలు, పద్య మధురిమలన్నీ కూడా మనందరికీ సభకు పరిచయం చేశాడు. ఎంత కష్టపడ్డాడు ఆయన.
ఎంత అద్భుతంగా చెప్పాడు. ఇవాళ ఓ మంచి సాహిత్య ఉపన్యాసం విన్నంత తృప్తి మాకున్నది. ఇవాళ రఘురామ శర్మ గారి సృజన ద్వారా ఓ మంచి సాహిత్య ఉపన్యాసం, బయట నుంచి ఓ పెద్దవాడిని పిలిపించుకుంటే ఎంత ఆ ఉపన్యాసం ఎంత బాగుంటుందో అంత మంచి ఉపన్యాసం విన్నాం. ఆయనలో ఉన్న నటుడు, గాయకుడు వాళ్ళందరూ కూడా పోతన వారు ఆయనలో ఆవేశించాడేమో. చాలా అద్భుతంగా ఆర్తిగా పద్యం పాడాడు. అసలు నటన కూడా ఎంత అద్భుతంగా ఆయన చేస్తుంటే ఎంత ఇది అనిపిస్తుందో. మరి పోతన కలకండ పోత ఏదైందని దాన్ని ఇక్కడ ఆవిష్కరించే విధంగా మరి రఘురామ శర్మ గారు చెప్పించడం, సృజన ద్వారా జరగటం దత్తు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి సాహిత్య ఉపన్యాసం ఉన్నాం. అందరిని కూడా దాదాపు 80-90 మందిని అట్లానే 90 నిమిషాల పాటు ఇక్కడ ఉంచేసినటువంటి రఘురామ శర్మ గారికి అభినందనలు. 75 సంవత్సరాల వయసు వాడు. ఇన్ని పద్యాలు కంటత పట్టడం అంటే సామాన్య విషయం కాదు. ఇప్పుడు సత్యాన గారికి దాదాపు ఒక అలవగ్గా చెప్పండి, భాగవతంలో ఒక 20-15 పద్యాలు చెప్తాడేమో. దత్తు గారు ఒక 10 పద్యాలు చెప్తాడు, నేను 4-5 పద్యాలు చెప్తాం. కానీ దాదాపు 25 పద్యాలు చెప్పడమే కాదు, తాత్పర్య సహితంగా మరి చాలా అద్భుతంగా చెప్పాడు. ఆ పోతన యొక్క ఆ శైలిని పట్టుకున్నాడు. ఆ పట్టుకొని అద్భుతంగా చెప్పడం మాకు ఆనందం. ఇట్లానే మీ యొక్క మామూలుగా సినీ రంగ విశ్లేషణ కాకుండా మరో కొత్త అవతారం సాహితీవేత్తగా మీరు రూపుదాల్చడం మా అందరూ కూడా ఆనందదాయకం. అన్నగారికి నమస్సులు. సీతాకోక చిలుక తమ యొక్క దశలు మార్చుకొని అందంగా లోకాన్ని విహరింపజేసినట్లుగా ఆయన తన యొక్క లోకంలో నుండి క్రొత్త లోకంలో ప్రవేశించారు. స్పందన. ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా సాగటానికి దక్షత కలిగినటువంటి సభాధ్యక్షులు, మా మిత్రులు లక్కరావు శ్రీనివాసరావు గారు ప్రతిరోజు కూడా ఒక పద్యాన్ని వినిపించేవాడిని. ఇదిగో శ్రీనివాసరావు, ఇది పద్యం విను అని చెప్పేవాడిని. పాపం విని ఈరోజు లేకపోతే ఎక్కడ కూడా హాస్యం అనేది ఏమాత్రం కూడా తొడిగించకుండా బాగా జాగ్రత్తగా హుందాగా సభను నడిపించాడు. వారికి ధన్యవాదాలు. తర్వాత దివాకర్ దత్తు గారు మీకు ఎంత చెప్పినా కూడా ఇంకా ఇంతైనా కూడా మిగిలే ఉంటుంది, కానీ పరిపూర్ణంగా చెప్పినట్టు కాదు. మీరు చేసినటువంటి సహాయానికి గొప్ప పుస్తకాన్ని ఇచ్చారు. అందులో నుంచి నేను ఎన్ని పట్టుకున్నానని ఆ పీతలు కనుక సింసుమార్ చక్రంలో కనుక ఎట్ట పట్టిన ఆకాశంలో అట్లా పట్టాను సార్. మీరు మంచి పుస్తకం ఇచ్చారు. లేకపోతే ఇంత రసవత్తరంగా నేను చెప్పగలిగిండేవాడిని కాదు. యాక్చువల్గా చెప్తున్నా కదా, నేను తీసుకున్నటువంటి జయదేవుడిది దాంట్లోది. ఇంకా నేను అసలు టైం చాలదని ఈ అతల కుతల లోకాలు కూడా దాంట్లో ఉన్నాయి, కానీ చెప్తామని రాసుకున్నా, కానీ టైం ఫ్యాక్టర్లో నేను చెప్పలేకపోయాను. తర్వాత అది కంపారిజన్ నానాపయోధముల దగ్గర అల్లసాని పెద్దన అరుణాస్పదంలో ప్రవరాఖ్యుడు ఇది పసరు రాసుకుంటే కరిగిపోతే ఏ సప్తమధుర పుణ్యక్షేత్ర అయోధ్య మధుర కాశీ అవంతగా పోకుండా ఈ దరిద్రపు మంచుకొండ ఎందుకు రావాలి, ఈ పాతలేపనం ఎందుకు కరిగిపోవాలి, ఈ పులులు సింహాలు చుట్టానికి నేను వచ్చింది అని ఏడ్చాడు. చేతులు గాలిన తర్వాత ఆతుకులు పట్టుకొని అది ఆ విధంగా మొత్తానికి మొదట్లో కొంచెం భయపడ్డాను, కానీ తర్వాత రాను ధైర్యం వచ్చి శ్రీ మహావిష్ణువు ప్రవేశించాడు నాలో. ఏదో ధైర్యాన్ని తెప్పించి పూర్తి చేశాను. అందరికీ కూడా వచ్చేసినటువంటి సభికులకు, నిర్వాహకులకు, మంచి ఫోటోగ్రాఫర్కి, మా వీడియోగ్రాఫర్కి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేడం గారు కూడా నమస్కారం. అందరికీ ధన్యవాదాలండి పేరు పేరున. ఈయన మాట్లాడినటువంటి ఉపన్యాసము ప్రపంచ పర్యాప్తం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలోకి వెళ్ళడానికి, వీడియో ద్వారా వెళ్ళడానికి, క్రియేటివిటీ ద్వారా చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రసాద్ గారికి, అలానే వారి యొక్క దేనుకొండ సుబ్బారావు గారు దర్శకత్వంలో వచ్చి ఉంటారు, వారికి కూడా ధన్యవాదాలు. పక్కన సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని జనగణమన గీతంతో ముగించుకుందాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल विंध्य हिमाचल यमुना गंगा
उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।